అని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మరొకసారి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, మరొకసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చుకోవడానికి గాను, మరొకసారి మనకు నియమించబడిన కట్టడ జరిగించడానికి గాను దేవుడు ఈ రీతిగా మన జీవితాలలో కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మర్చిపోమాకండి, మనకి ఈ మంగళవారము సాయంకాలం 7 గంటలకల్లా మరి ఆ ప్రత్యేకమైన కూడిక, అనౌన్స్ చేయబడిన రీతిగా ప్రత్యేకమైన కూడిక ప్రారంభించబడును. మరి ప్రత్యేకమైన కూడిక విషయమై మరి మీ వ్యక్తిగతమైన ప్రాంతాలలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరి కాంగో దేశం నుండి బిలాంబే గారు మన మధ్యకు వస్తూ ఉంటున్నారు. మరి ఖచ్చితంగా 7 గంటలకల్లా మరి సర్వీస్ ప్రారంభం అవుతుంది. 7 గంటలకల్లా మనం సమావేశం అవుదాము. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా మరి కోరుతా ఉన్నాను. మరొకసారి మన మధ్యలో మన ప్రశస్త సహోదరులు దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి మన మధ్యకు శ్యామ్ పాస్టర్ గారు మరొకసారి రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి గడిచిన మంగళవారము మరి ఒక సబ్జెక్ట్ చెప్పి ఉన్నారు. మరి మొన్న ఎలీషమ్మ గారు వచ్చినప్పుడు మరి రెప్కాకు సంబంధించిన సబ్జెక్ట్ చెప్పి ఉన్నారు. మరి మంగళవారం శ్యామ్ పాస్టర్ గారు దానికి కంటిన్యూషన్ సబ్జెక్ట్ చెప్పి ఉన్నారు. అయితే మంగళవారం మనతో పంచుకున్నప్పుడు మరి తక్కువ మంది ఉన్నారు, సంఘం అంతా ఉండినప్పుడు చెప్తే బాగుంటుందని మరి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి సర్వీస్కి రావడం అనేది జరిగినది. మరి ప్రత్యేకమైన రిక్వెస్ట్ బట్టి మరొకసారి మా మధ్యకు రావటాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దేవుడి దాసులు మరి బలిపీఠ వద్ద నిలబడి ఉంటుండగా మరి దేవుడే తన దాసులను మరుగు చేసుకొని మరి మనతో బలంగా మాట్లాడేలాగున చిన్న ప్రార్థన కలిగి ఉండండి. మరి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. మరి ముందుకు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా ప్రభు నామం పేరిట మనం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మరి నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ అందరితో ఇలాగ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని మరి దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించడం అనేది మరి దేవునికి ఎంతో శోభస్కరమైనటువంటి కార్యం ఇది. మరి అందును బట్టి మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. మరి ఈ సమయంలో మరి మనం అందరం నిలబడి ఉండగానే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1-6 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారునందు పెరెషును జెరూహును కనెను. పేరెసు యస్రోమును కనెను, యస్రోము ఆరామును కనెను, ఆరాము అమినదాబును కనెను, అమినదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా రాజైన దావీదును కనెను. దేవుడి వాక్యం దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖనం నీది ప్రభువా. మీరు మీ పరిశుద్ధాత్మ చేత మీ భక్తులతో మరి ఈ కార్యాలు రాసి పెట్టారు తండ్రి. మరి అదే ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి మేము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు గ్రహించగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మరి చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అల్పునైన నన్ను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నాయన మరి మేమంతా ప్రభువా మీ ఆత్మ ద్వారా మేము వినాలని కోరుచున్నాము. మా సొంత జ్ఞానము, సొంత తలంపులను దూరపరచండి. మీరే రంగం మీదకి రండి ప్రభువా. మీ ప్రజలతో ముచ్చటించండి ప్రభువా. మీరు మాట్లాడితే ప్రభువా వాళ్ళు సంతోషిస్తారు ప్రభువా, ఆనందిస్తారు తండ్రి. నీ వాక్యం వింటున్నప్పుడు ప్రభువా మాకు ఉజ్జీవాన్ని, ఉత్సాహాన్ని, ప్రత్యక్షతను, బయలుపాటుతో ప్రభువా నీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం.
మరి ఈ యొక్క కార్యమంతటిని ప్రభువా మీ యొక్క చేతులకే సమర్పణ చేసుకుంటూ ఈ వాతావరణం అంతా మీరు ఉండండి ప్రభువా. ఈ సన్నిధి కాంతి అంతా మీరే నిండి ఉండండి ప్రభు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి మేమంతా మీ హస్తాలకే సమర్పణ చేసుకుంటూ మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. మా స్థానం ఏమిటో మేము గుర్తించడానికి నువ్వు కృప చూపుచున్న దేవుడు ప్రభువునికి స్తోత్రములు. మరి ఈ సమయం అంతా మీ హస్తాలకే సమర్పిస్తున్నాం. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ఈ యొక్క దేవాలయం అంతా ఈ ఆలయం అంతా మీరే నిండి ఉండండి ప్రభువా. మీకే ఘన స్వాగతం అని చెప్తున్నాం. మీకే నాయన మేమంతా అర్పించుకుంటూ మరి కొద్ది సమయం అంతా మీరే మాతో ఉండి మహిమ పొందమని మాకు కావలసిన నీ దీవెన ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మరొకసారి దేవునికి స్తోత్రం చెబుతాం. కొంచెం గట్టిగా చెబుతాం. సంతోషం లేని వాళ్ళు కూడా ఒకసారి చెప్పండి. మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని మనం చదువుకున్నాం. మరి ఆ చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాము. మరి ఈ సమయం మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో కోణం కూలింది. విశ్వాసమును బట్టి ఆహాబు వేశ్య వెలుగుల వారిని సమాధానంగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశించుకుపోయింది. ఇతరులు ఏమి చెప్పుదు? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని కూర్చి ప్రవక్తలను కూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకునేది, బలహీనులుగా ఉండి బలపరచబడేది, యుద్ధంలో పరాక్రమశాలులైంది, అన్యుల సేనలను కారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకొని విడుదల పొందడంలో యాతన పెట్టబడి. చాలండి. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మరి మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం. మరి ప్రభు యొక్క రాకడ దినాల్లో ఎత్తబడు కాలంలో రూపాంతరం చెందే కాలంలో మనం జీవిస్తున్నాము. మరి అతి త్వరలోనే పునరుద్ధానం అనేది జరిగే కాలంలో మనం జీవిస్తున్నాము. మరి మనం జీవించుతున్న ఈ కాలము లోతు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉన్నవి. నోవాహు దినాల్లో ఎలాగున్నదో మనిషి కుమారుని రాకడ దినం కూడా అలాగే ఉంటుందని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరి లోతు దినాల్లో మరి లోతే కాదు కానీ లోతు కాలంలో భక్తుడైనటువంటి మన విశ్వాస వీరుడైనటువంటి పితరుడైనటువంటి అబ్రహాము కూడా ఉన్నాడు. మరి ఆ లోతు దినాల్లో మరి అబ్రహాం యొక్క జీవితంలో ఏమైతే జరుగుతుందో దేవుడే మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి ముసల దేహాలను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి దేహాలను ఆయన ఏం చేశాడంటే మరి యవ్వన శరీరాలుగా మార్చాడు. మరి వాళ్ళకు వాగ్దానాన్ని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అలాగే ఈ యొక్క నోవాహు దినాల్లోకి మాదిరిగా ఉన్న మన కాలము అబ్రహాము జీవితంలో ఏదైతే జరిగిందో వధువు యొక్క జీవితంలో కూడా అదే జరగాలి. మరి అబ్రహాము శారాల శరీరాలు మార్పు చెందాయి. దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఏ వాగ్దానాన్ని ఆయన ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్పు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ కాలంలోనే శరీర మార్పు జరగబోతుంది, రూపాంతరం చెందబోతున్నాము. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోబోతున్నాము, మరి మత్స్యమైనది అమర్త్యతను ధరించుకోబోతుంది. కాబట్టి మరి ఆ యొక్క సమయానికి, మరి ఆ యొక్క గడికి మనం ఎంతో దూరంగా లేవు కానీ అతి సమీపముగా ఉన్నాం. మరి అతి సమీపముగా ఉన్న మనము దేవునికి దినదినము ఎంతో సమీపస్థులమై
ఆయనను హత్తుకోవడానికి మనందరము సిద్ధపడుతున్న కాలం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఇప్పటికే బైబిల్ గ్రంథం ప్రకారముగా 4 బూరలు అనేవి ముగించబడింది. మరి 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బూర 3వ ప్రపంచ యుద్ధానికి మరి మనం సమీపంగా ఉన్నాం. అది జరిగేదానికి ముందే దాన్ని చూడకుండా మనము ప్రభువును కలుసుకోబోయే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి దేవుని కలుసుకోవడము, దేవుని సన్నిధిని అనుభవించడం, మరి మన యొక్క శరీరం రూపాంతరం చెందడం అనేది అది మన చేతుల్లో లేదు, కానీ మనము దేవుని యొక్క కృపపై ఆధారపడవలసి ఉంది. మరి మన నీతి, మన భక్తి, మన యొక్క కార్యాలు ఆ స్థితిని మనకు ఇవ్వలేవు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప బట్టి మాత్రమే మనం దాన్ని పొందుకోగలము. మరి ఆయన కృపను మనం కోల్పోవద్దు, ఆయన కృపను మనం ఎప్పుడు విడిచిపెట్టొద్దు. దినదినము ఆయన కృపను కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ గమనించినట్టయితే ప్రస్తుతం మరి 5, 6 బూరలు 1914, 1918లో మొదటి ప్రపంచ యుద్ధం అనేది అది 5వ బూర కింద మరి నెరవేర్పు జరిగింది. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధంలో ముగిసిపోయింది. అయితే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి మనం రెడీగా ఉన్నాము. అదే 7వ బూర. ఇప్పుడు 6వ బూరకు 7వ బూరకు మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 6వ బూరకి 7వ బూరకి మధ్యలో మనం ఉన్నాం. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి మనకు మరి దేవుని యొక్క వాక్యంలో మరి మనం గమనించినట్టయితే మరి బైబిల్ గ్రంథంలో 2వ ప్రపంచ యుద్ధం 1935లో మరి అది ప్రారంభమైంది. తర్వాత కొన్ని సంవత్సరాలకు అది ముగించబడింది. మరి ఆ యొక్క ఇజ్రాయేలీలు ఈ 2 బూరల ద్వారా వాళ్ళు తిరిగి మరలా వాళ్ళ స్వదేశానికి చేరుకున్నారు. మరి వాళ్ళకు స్వదేశానికి చేరుకోవడం అనేది మరి వాళ్ళు చెల్లా చెదర అవడం అనేది మరి టైటస్ చక్రవర్తి ద్వారా క్రీస్తు శకం 70లో వాళ్ళు యెరూషలేమును ముట్టడించినప్పుడు ఇజ్రాయేలీలందరినీ, ఆ దేవాలయాన్ని సమస్తాన్ని వాళ్ళు సర్వనాశనం చేశారు. ఆ నాశనం చేసేదానికి ముందే కొంతమంది యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద ఆయన ముద్రల గురించి చెప్పేటప్పుడు గ్రహించిన వాళ్ళు టైటస్ చక్రవర్తి యెరూషలేమును ముట్టడించేదానికి ముందే వాళ్ళు ప్రపంచ దేశాలకు కొంతమంది చెదరిపోయారు. ఆ చెదరిపోయిన వాళ్ళే మొదటి ప్రపంచ యుద్ధం ద్వారా, అలాగే 2వ ప్రపంచ యుద్ధం ద్వారా మళ్ళా తిరిగి 1948లో మళ్ళా వాళ్ళు స్వదేశం చేరుకోవడం జరిగింది. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మరి దేవుని యొక్క వాక్యంలో కానీ మనం గమనించినట్లయితే నయోమి యొక్క జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. నయోమి దినాల్లో ఏం జరిగిందంటే గొప్ప కరువు అనేది వచ్చింది. ఈ కరువు రావడం ద్వారా మరి ఆ నయోమి, ఎలిమెలకు, మహ్లోను, కిల్యోను వీళ్ళు ఏం చేశారంటే మరి వారు బెత్లెహేమును వదిలిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మోయాబు దేశానికి వెళ్ళారు. చూడండి ప్రియులారా, కరువు నయోమి యొక్క ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీకే వచ్చిందా, లేకపోతే బెత్లెహేములో ఉన్న అందరికీ వచ్చిందా? మరి అందరూ వస్తే అందరూ మరి వాగ్దాన భూమిని వదిలిపెట్టలేదు, కానీ మరి ఈ ఫ్యామిలీ మాత్రమే వాగ్దాన భూమిని వదిలిపెట్టి వాళ్ళు తిరిగి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత అక్కడ మోయాబీల యొక్క పిల్లల్ని మరి నయోమి తన కోడలుగా చేసుకోవడం మనం చూస్తున్నాం. వాస్తవానికి మోయాబీలు వ్యభిచారులు, అక్రమ సంతానము, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు మోయాబీలు. మోయాబీలు ఇశ్రాయేలుపై ఎప్పుడు వాళ్ళు నాశనమైపోవాలనా అనేటువంటి దురాశ వాళ్ళకు బాగా ఉంది. అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఒక్కసారి దేవుడు దీవిస్తే
దేవుడు ఆ వ్యక్తిని ఎప్పుడు వదిలిపెట్టడు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానము వారి వెనక నిలబడుతుంది. ఆ వాగ్దానంలోనికి ఏ విధంగానైనా వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొస్తాడు ఆయన. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్పవాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ స్థితిని చూడ్డా ఆయన. అందుకని మన ఇష్టం వచ్చినట్టు ఉండమని నేను చెప్పడం కాదు, కానీ ఆయన కనికరం కోరుతాడు, దయను చూపే దేవుడు ఆయన. మరి బాలాకు మోయాబుకు రాజు బిలామును కొంచెం ధనమును ఆశింపజేసి ఇజ్రాయేలీని శపించేలాగా ఎలాగలాగా చేయమన్నాడు. చూడండి, బిలాముకి దేవుని శక్తిని దింపడం తెలుసు, దేవుని కార్యాలను దించడం తెలుసు, కొన్ని కార్యాలు ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా మరి చాలా ప్రయత్నం చేశాడు. గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి దేవుడు గాడిదను వాడుకుంటాడు, కోడిని వాడుకుంటాడు, గాడిదను వాడుకుంటాడు, మరి పిల్లలను వాడుకుంటాడు. ఎవరైనా సామాన్యతలో ఉన్న దేనినైనా ఆయన వాడుకొని మనిషికి బుద్ధి చెప్పగలడు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మోయాబీలు అనేటువంటి ఈ వీళ్ళు ఎవరో కాదు కానీ లోతు తన కుమార్తెల ద్వారా వచ్చినటువంటి అక్రమ సంతానం ఇది. మరి ఈ మోయాబీలు మరి వాళ్ళ దేవత ఏంటంటే కెమోసు దేవతను ఆరాధించేటువంటి వాళ్ళు. చరిత్ర ప్రకారంగా మనం చూసినట్లయితే మరి ఈ రూతు ఆ విగ్రహారాధనలో బాగా మునిగిపోయినటువంటి ఒక స్త్రీ ఈమె. అలాగే వార్పా కూడా అదే కోవకు ఆ కుటుంబానికి చెందిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అది నిజమెంతో మరి నాకు తెలియదు, కానీ నేను దాన్ని చదువుతూ ఉన్నప్పుడు నేను ఆ విధంగా నేను చదివాను దాన్ని. పోతే ఈమె కెమోసు దేవత దగ్గర ఆరాధన చేసి అర్చకురాలుగా ఉండేదని చెప్తా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి రూతు ఆమె ఏం చేస్తుందంటే ఆ కెమోసు దేవత దగ్గర ఆరాధన చేస్తూ ఉంది. ఆరాధన చేస్తున్నప్పుడు మరి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల్ని కెమోసు దేవతకు బలిగా ఇస్తారు వాళ్ళు. కెమోసు దేవత ఇట్లా పాము పడిలాగా ఆమె ఆకారం ఉంటుంది, ఈ పెద్ద చేతులు అక్కడ ఉంటాయి ఆమెకి. ఆ విధంగా ఆ యొక్క విగ్రహం ఉంటుంది. ఆ చేతుల మీద ఎవరైతే వాళ్ళకు బిడ్డ పుట్టారో ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఈ చేతుల మీద ఆ యొక్క బిడ్డను ఉంచాలి, బిడ్డ నుంచి ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించిన తర్వాత ఆమెను బలిగా ఇవ్వాలి. బలిగా ఇచ్చిన తర్వాత అక్కడే అగ్ని హోమం ఉంటుంది, అందులో కాల్ చేసి వాళ్ళు దేవుని ఆరాధించాలి. అది మోయాబీల యొక్క కెమోసు దేవత యొక్క ఆరాధన అది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, కొన్నిసార్లు మరి చరిత్ర ఏం చెప్తుందంటే రూతు అనేమే ఆ దేశం యొక్క రాజు కుమార్తె కావచ్చు అని చెప్తున్నారు. మరి అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ చదివిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. అయితే ఆ రాజు కుమార్తె ఏమి ఈ యొక్క అంటే అన్ని కార్యాలు వాళ్ళ చేతిలోనే ఉండొచ్చు. అయితే ఈ యొక్క రూతుకు ఏం జరుగుతుందంటే ఏ మాత్రము కూడా ఈ కెమోసు దేవతకు బలివ్వడం, ఇలాగ ఆరాధన చేయడం, వాళ్ళని నరికివేయడం, చంపడం, అలాగే బలివ్వడం, అగ్నిలో హోమం చేయడం ఏ మాత్రము ఆమెకి ఇష్టం కుదరడం లేదు. ఆమె ఆలోచనలో మరి ఆమె మనసులో ఆమెకి ఆ ఆరాధన అనేది ఆమెకి నచ్చడం లేదు. అయితే ఆమె యవనస్తురాలుగా ఉంటున్నప్పుడు మరి చక్కగా వివాహ వయసు వచ్చినప్పుడు ఆమె వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ ఆరాధనను చూసి నేను నా జీవితంలో పెళ్ళి చేసుకోను. ఎందుకని నేను పెళ్లి చేసుకుంటే మోయాబీనే చేసుకోవాలి, మోయాబీనే పెళ్లి చేసుకుంటే నేను ఒక బిడ్డను కనాలి, బిడ్డను కంటే నేనేం చేయాలి, కెమోసు దేవత చేతుల్లో పెట్టాలి, కెమోసు దేవత చేతుల్లో పెట్టి చంపాలి, చంపిన తర్వాత అక్కడ ఉన్న అగ్ని హోమంలో ఆమెను కాల్చాలి. ఇది నా వల్ల కాదు, నేను పెళ్ళైనా అనుకుంటా, కానీ ఈ ఆరాధన నేను ఇష్టపడినని చెప్పేసి ఆమె తలంపులో వచ్చేసింది. ఈమె ఈ తలంపులో ఎట్టుండగా దేవుడు బెత్లెహేములో కరువు కలుగజేసి నయోమి కుటుంబాన్ని, ఎలిమెలకు కుటుంబాన్ని, మరి మహులోను కిలియోను వాళ్ళు కరువు రావడం ద్వారా వాళ్ళు బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి రావడం ప్రారంభించారు. మోయాబు దేశం వచ్చిన తర్వాత ఎలిమెలకు శిల్పకారి కొన్ని బొమ్మల్ని చెక్కేటువంటి వ్యక్తి, పిల్లలు కూడా దానిని
నేర్పించుంటాడు. అయితే ఈ పిల్లలు కూడా మరి బెత్లెహేము నుంచి వచ్చిన తర్వాత మోయాబు దేశంలోకి వచ్చారు. మోయాబు దేశంలో ఏం పని చేయాలి వీళ్ళు? ఈ ద్రాక్ష తోటలు వేయాలన్నా వీళ్ళు ఏం పనులు చేయాలి? వాళ్ళు కూడా ఏదో ఆ ఎకరాలు చక్కడమో ఏదో పనిలో నిమగ్నమై ఉండుంటారు. అయితే వాళ్ళ యొక్క మెడలో ఏముందంటే 10 ఆజ్ఞల పలకం ఉంది వాళ్ళ దగ్గర. అంటే యెహోవా దేవుని యొక్క ఆ 10 ఆజ్ఞలు వాళ్ళు రాసుకొని వాళ్ళు మెడలో వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు. ఒకరోజు రూతు ఏం చేసిందంటే ఈ యొక్క కొత్త వాళ్ళు వచ్చారు, మరి వీళ్ళ మెడలో ఏదో ఉందని చెప్పేసి ఆమె చూసి ఆమె ఏం చెప్తుందంటే ఆ యొక్క వాళ్ళ మెడలో ఉన్నటువంటి ఆ పలకాన్ని చదవడం ప్రారంభించింది. ఏముంది అక్కడ? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప ఏరొక దేవుడు మీకు ఉండకూడదు, విగ్రహమునైనను దేనినైనను మీరు చేసుకోకూడదు. రెండవది, నరహత్య చేయకూడదు, అబద్ధము ఆడకూడదు, దొంగిలకూడదు, పొరుగు అనేది పుల్లైనా ఆశించకూడదు. బళ్ళోకి వెళ్ళినప్పుడు పక్కవాడి బ్యాగులో రబ్బర్లు, పెన్సిళ్ళు మన బ్యాగులో వేసుకోవచ్చు. పూసికి పుల్లను కూడా ఆశించకూడదు. బ్యాగ్ తెరిచి తల్లిదండ్రులు చూస్తే తల్లిదండ్రులు నీకు ఇచ్చింది 2 ఒక రబ్బరే కదా, నీకు 3-4 రబ్బర్లు బ్యాగులు ఎట్టొచ్చాయిరా? పెన్సిల్ 2 ఒకటే ఇస్తే 2 ఎట్టొచ్చాయి? నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పూసికి పుల్లనైనా ఆశించకూడదు, దేనినైనా ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇవన్నిటినీ చదువుతా ఉంది ఎవరు? మీ అమ్మ, మా అమ్మ. చదివేది ఎవరు? రూతు చదువుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే చదివిందో చదివిన వెంటనే నాకు ఎవరన్నా దేవుడు ఉంటే ఇశ్రాయేలు దేవుడే నాకు దేవుడు కావాలి, నాకు నా కెమోస్ దేవత నాకు వద్దు. ఈవెన్ నాకు ఈ మోయాబీలలో ఏ యవనస్తున్నైనా వాడు ఎంత అందగాడైనా సందగాడైనా నాకు వాడిని పెళ్లి చేసుకోను. ఎందుకని? వాడిని చేసుకుంటే కెమోస్ దేవతకు నా బిడ్డని బలివ్వాలి. నేనేదైనా చేసుకుంటే ఇశ్రాయేలీల యొక్క పిల్లల్ని నేను వివాహం చేసుకోవాలి. ఈమె కోరిక, ఈమె తలంపు. దేవుడు ఏమంటున్నాడు? మోయాబీలో ఇశ్రాయేలీల వివాహం చేసుకోకూడదు, వాళ్ళు కలవకూడదు, సహవాసం చేయకూడదు. మరి ఇదెట్టా అదెట్టా? ఈమె తలంపులు లేమో మా మోయాబీలు ఎవరిని చేసుకోకూడదని ఆలోచన ఉంది. కానీ ఇశ్రాయేలీలేమో మోయాబీలను కానీ అమోనీయులను కానీ వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఎలా సాధ్యమది? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? చూడండి, దేవుడు ఏదైనా ఒక అక్రమమైన కార్యాలుంటే 10 తరాల వరకే ఆ విధంగా ఉండాలి. 10 తరాలు దాటితే కృప దొరికినట్టే వాళ్ళకి. సరే, తర్వాత మీరు లెక్కలేసుకోండి, మరి ఏ తరమో ఎన్ని తరాలు వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత మీరు బైబిల్ చదవండి. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ మోయాబీరాలు యొక్క కోరిక, మోయాబీరాలలో ఉన్నట్టు మనసులో తలంపులో ఉన్నటువంటి ఆ యొక్క రమ్యమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచనే కలిగింది ఆమె. ఇప్పుడు ఆ యొక్క మహులోను కిల్యోను యొక్క మెడల్లో ఆ 10 ఆజ్ఞల పలకలు, ఆ 10 ఆజ్ఞలు ఏంటిది? అది మోషే తీసుకుని వచ్చిన దేవుని వాక్యము. ఇప్పుడు ఆమె దేవుని వాక్యాన్ని చదివింది, దేవుని యొక్క వాక్యం ఆమె హృదయానికి తట్టింది. ఆ చదివి ఆమె హృదయంలో ఆ కార్యాలు నాకు కావాలని వాటిని చేర్చుకున్నది. చేర్చుకున్న తర్వాత ఎలా ఈ యొక్క ఇశ్రాయేలీలైనటువంటి నయోమి కొడుకులు పెళ్లి చేసుకోవాలి? అది కుదిరే పని కాదు. ఈమె తలంపులో మాత్రం అది ఉంది. మరి ఎట్టకెలాగో ఏది ఏమైందో కానీ మరి వాళ్ళ నాన్నను వీళ్ళు ఒప్పించుకొని తిరిగి వార్ప, రూతు, మహులోను కిల్యోను వివాహం చేసుకున్నారు. పక్కన వాళ్ళు చెప్పారు, మనము మోయాబీలము, మనం నిష్ఠాగరిష్టాపరులము, మన ఆచారం వేరు, మన సాంప్రదాయం వేరు, మన సిద్ధాంతం వేరు, మన కులం వేరు, మన మతం వేరు,
మన జాబితా వేరు, మన ఐశ్వర్యం ఎంత, వాళ్ళు ఎంత. ఇప్పుడు అంతే కదా, పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకునేటప్పుడు కూడా ఇట్లాంటి అంచనాలు వేసుకుంటాం. మన కులమా, మన కులం కాదా, మన మతమా, మన మతం కాదా. ఈ వర్తమానంలో ఉన్నా కానీ ఈ జబ్బు కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మరి రూతు, ఓర్ప, మహ్లోను, కిల్యోలను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ సాంప్రదాయ ప్రజలు ఏమంటున్నారంటే, మీకు కీడు వస్తుంది, మీకు కీడు వస్తుంది, పిల్లి ఎదురుగా వచ్చింది, కుక్క చెవులు కొట్టింది, కాబట్టి మీరు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నారు, మీరు ప్రయాణం అయిపోతుంటే తోక ఊపింది కుక్క, కాబట్టి మీరు వెనక్కి తిరిగి రండి, తర్వాత ఒక అరగంట ఆగి ఆ శని గడియపోతుంది, అప్పుడు మీరు మరలా వెళ్ళొచ్చు, ఈలోపు కప్పో పిల్లో ఏదో వస్తుంది, అసలు ఇది క్యాన్సిల్ చేసుకోవాలి, ఈ సంబంధమే మనకి వద్దు అని రకరకాలుగా రూతుకు చెప్పిన వాళ్ళు, వాళ్ళ యొక్క వంశస్థులు, వాళ్ళ గోత్రీకులు అందరూ కూడా చెప్పుండొచ్చు, ఇలాగ భయపెట్టి ఉండొచ్చు. ఆమె ఏం చెప్తుందంటే, నేను మహ్లోను, కిల్యోలను చూసి నేను ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు, కానీ వాళ్ళ దేవుని ఆజ్ఞలు నాకు నచ్చినాయి, వాళ్ళ దేవుని వాక్యం నాకు నచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు వచ్చాము? ఈ వర్తమానంలో శక్తి ఉంది, ఈ వర్తమానంలో దేవుడు ఉన్నాడు, ఈ వర్తమానము బలమైన వర్తమానము, ఈ వర్తమానంలో అనేక కార్యాలు మనం చూడగలము, అసాధ్యమైన కార్యాలు కూడా ఈ వర్తమానం ద్వారా మనము ఆ కార్యాలను చూడగలము, మనం చేయగలము, అనుభవించగలము. అయితే క్రీస్తునందు ప్రియులారా, ఎట్టాకట్టాగా పెళ్ళి లేని ఎవరికి? నయోమి కొడుకులకి, రూతుకి, వార్పాకు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళట. పైగా అయ్యామే నేను చిన్నవాళ్ళు చేసుకుంటున్నానే, నువ్వు పెద్దవాళ్ళు చేసుకో, మన సాంప్రదాయాలతో మన సిద్ధాంతం అసలు ఏంటి అది, మనకి ఎమోషన్ దేవత పిల్లల్ని బలిగొట్టడం ఏంటి, పిల్లల్ని చంపడం ఏంటి, వాళ్ళని కాల్ చేయడం ఏంటి, ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎప్పుడైతే కరువు వచ్చిందో నయోమి 8,000 కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. జరిగిన కొద్ది కాలానికి ఎలిమెలకు చచ్చిపోయాడు, కిలియోను చచ్చిపోయాడు, మహ్లోను చచ్చిపోయాడు. సమాధి కార్యక్రమాలు అయిపోయాయి. మోయాబీలు అంటున్నారు, ఏమే రూతా, కుక్క చెవులు కొట్టినప్పుడే మేము చెప్పాం కదా, పిల్లి ఎదురుకు వచ్చినప్పుడే మేము చెప్పాం కదా, హత్యని తుమ్మితే అది వద్దు, మన కులం కాదు, మన గతం కాదు, మన వంశం కాదు, మన రంగు కాదు, మన కార్యాలు కాదు, మన కథలు కాదు, మన సాంప్రదాయాలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మన కట్లు వేరు, వాళ్ళ కట్లు వేరు. మరి నేను ముందే చెప్పాం కదా, మనకేమో దేవత మీకు తీర్పు తీర్చింది అని అన్నారట. రూత్ అన్నదట, నేను ఇజ్రాయేలీ పిల్లల్ని చేసుకోవడానికి కారణం ఇజ్రాయేలీని బట్టి కాదు, ఇజ్రాయేలీ యొక్క దేవుని వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వివాహాలు, మన కర్తవ్యాలు, మన కార్యాలు దేన్ని బట్టి? వర్తమానాన్ని బట్టి, ఈ గడియ సందేశాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వాళ్ళు అంటున్నారు, వాళ్ళని నిందిస్తున్నారు, వాళ్ళను అవమానపరుస్తున్నారు. ఇందుకే మీకు ఈ శాస్త్రి ఇలా జరగాల మీకు అని వాళ్ళు మోయాబీలు రూతును, వార్పాను వాళ్ళు తెగ ఆడిపోసుకుంటున్నారు, వాళ్ళు తెగ తిట్టేస్తున్నారు. వాళ్ళు మేము చెబితే ఎనలా, మేము చెబితే ఎనలా, ఎవరు చెబితే వినాలనుకుంటున్నారు? మన దేశము, మనము, మన కులము, మన మతము, మన దేవుడు, మన దేవత, ఆయన కోపం రాదా? అందుకే మీకు ఈ శాస్తి జరిగింది అన్నది. ఆ రూత్ అంటుంది, నాకు శాస్తి జరిగినా పర్వాలేదు, నాకు మంచి జరగకపోయినా పర్వాలేదు, నాకు కీడు వచ్చినా పర్వాలేదు, సమస్తము సమకూడి మేలు కోసమే దేవుడు నాకు ఈ కార్యాన్ని జరిగించాడు. దేవుడు ఎలా పెడితే దానికి నేను సంతోషిస్తున్నాను, మీరెన్నన్నా అనండి, నేను పట్టించుకోనని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు నయోమి కుమారుడు, నయోమి యొక్క పిల్లలు ఏమైపోయారు? మరణం పొందారు, మరణం పాలైపోయారు. ఎక్కడ మరి నయోమి ఆ యొక్క పిల్లలు
చచ్చిపోయారు, వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళు ఎందుకు దేవుడు నయోమిని మోయాబు తీసుకొని రావాలి, మోయాబులను తీసుకుని వచ్చి పిల్లలకు వివాహాలు ఎందుకు జరిగించాలి, మధ్యలోనే వాళ్ళ యాత్ర ఎందుకు ముగించాలి అని చెబితే, నయోమి ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు మాదిరై ఉన్నది. హల్లెలూయా. నయోమి ఎవరు? ఇశ్రాయేలీలకు మాదిరై ఉన్నది. క్రీస్తు శకం 70లో ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, వాళ్ళు ఈ 70కి ముందే ప్రపంచ దేశాలకు చల్లా చెదరై వెళ్ళిపోయారు. 70లో టైటస్ చక్రవర్తి వచ్చాడు. ఈ టైటస్ వచ్చి ఏం చేశాడంటే, యెరూషలేమును ముట్టడి చేసి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నయోమికి మోయాబు దేశంలో ఏం జరిగింది? పిల్లలు చనిపోయారు. చూడండి, ఇశ్రాయేలీలు, నయోమి ప్రపంచ దేశంలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలు క్రీస్తు శకం ముందే 70కి ముందే ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ప్రపంచ దేశాలకు చెదిరిపోయినటువంటి ఈ నయోమి ఆ భర్త, నయోమి పిల్లలు చచ్చిపోవడం జరిగింది. ఇది ఏంటిది? పిల్లలు ఎందుకు మరణించాలి అని అంటే, ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేలీలను పడిన యూదులందరూ కూడా హింసించబడ్డారు, యూదులందరూ చంపబడ్డారు, యూదులందరూ మరణించడం జరిగింది. నయోమి జీవితంలో ఏం జరుగుతుందో ఇశ్రాయేలీల వారి యొక్క జీవితంలో అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం ఒకటి జరగనై ఉన్నది. ఇప్పుడు 2, 3 ప్రపంచ యుద్ధాలకు మధ్యలో నయోమి యొక్క కార్యం జరుగుతూ ఉంది. నయోమి పాత నిబంధనకు సాదృశ్యం, ఋతు కొత్త నిబంధనకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు పిల్లారా, ఇప్పుడు నయోమికి శ్రమ వచ్చింది, ఋతు కూడా ఆ విధంగానే ఉంది. ఇప్పుడు ఈ యొక్క నయోమి తిరిగి తన సొంత దేశం రావాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే పిల్లలు చనిపోయారో, చనిపోయిన తర్వాత స్వదేశం రావాలని, ఇప్పుడు 1, 2 ప్రపంచ యుద్ధాల తర్వాత ఇజ్రాయేలీలు తిరిగి తమ స్వదేశం రావాలని ప్లాన్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళు 1948లో వాళ్ళు ఏం చేశారంటే, తిరిగి స్వదేశానికి వచ్చారు. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినవి. ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మన ప్రవక్త జీవించుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నయోమి బెత్లెహేం వెళ్తుంది, రూతు కూడా బెత్లెహేం వెళ్తుంది. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో సంప్రదింపులు చేస్తున్నాడు, అలాగే అన్ని జనులతో కూడా సంప్రదింపులు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క నయోమి మరి తిరిగి వస్తా ఉంది. వాళ్ళకి చెప్పింది, అమ్మా, ఏదో నా దురదృష్టవశాత్తు నా పేరు నయోమే కానీ నాలో ఏ మధురం లేదు, చేదైపోయింది నా జీవితం. మరలా మీ దేవతల దగ్గరికి వెళ్ళండి, మీ ఆచారాల దగ్గరికి వెళ్ళండి, మీ సాంప్రదాయాలు మీరు చూసుకోండి, మీకు నచ్చిన వారిని వివాహం చేసుకొని పిల్లల్ని కానీ చక్కగా సంతోషంగా ఆనందించండి అని చెబితే వాళ్ళు అన్నారు, ఒక్కసారి మేము ముందు అడిగేసాము, తిరిగి మరలా మేము నాగటి మీద చేయబెట్టిన వాడు ఎనికి తిరిగి చూడకూడదని లేఖనం రాయబడింది. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత రూతు ఏం చేసిందంటో, మా అత్త నా మేలు కోసమే చెబుతుంది కదా అని ఎనికి వచ్చేసింది. రూతు మాత్రం ఏం చేసింది, లేదత్త, నీ అమ్మటే వస్తా, నీ జనమే నా జనం, నీ చుట్టాలే నా చుట్టాలు, నీ బంధువులే నా బంధువులు అని వాళ్ళ అత్తతో చెబుతుంది. మరి ఈ రోజుల్లో అలాగూ అత్త కోడళ్ళు కలిసి చక్కటి సంసారం చేయగలిగినటువంటి స్థితిని మీరు చూడగలుగుతున్నారా? చూడలేము. కొన్ని కుటుంబాలలో అత్త కోడలు కలిసి ఉండడం అనేది చూడలేము. ఎందుకంటే పొయ్యిలో ఉప్పేస్తే
చిట్టాపట్ట 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 అంటుంది. అలాగే కొందరి అత్త కోడల మధ్యలో ఎట్లండి ఏముంటుంది? నిప్పులో ఉప్పు ఉంటుంది. ఆమె వాళ్ళ అర్థం చేశాడు, కోళ్ళు అంటది బోయేస్తానా బోయేస్తా. ప్రార్థన కొత్తది, వర్తమానం అంటది, అట్ట అంటది, ఇట్టంటది, కానీ మా అత్త అని అంటది. కాళ్ళు ఏమి చేస్తుంది తెలుసా? మా అత్త మూతి 3 అంకలు చెప్పుతూ ఉంటుంది. కానీ నయోమి రూతుల యొక్క జీవితంలో మనం చూస్తే ఒక అత్త కోడళ్ళ మధ్య ఉండవలసినది చాలా రమ్యంగా ఉంది వాళ్ళ దగ్గర. ఈరోజు అంత్యకాల వర్తమానంలో ఉన్న అత్త కోడళ్ళు నయోమి రూతులాగా ఉండాలి. మీ చుట్టాలు ఇంటికి వస్తే ఒక రకంగా, కోడల చుట్టాలు వస్తే మరొక రకంగా. చికెన్ దాపు ఎంత తెమ్మంటావు? నేను కేజీ తీసుకుందాం అంటున్నా. భలేవాడివి, కేజీ అని సరిపోద్ది, మా పెద్దవాడికే సరిపోద్ది. మరి మా చిన్నవాడికి ఏం పెట్టాలి? చేపలు కూడా కేజీన్నర తీసుకో, గొర్రె మాంసం 2 కేజీలు తీసుకో, బర్రె మాంసం, దొన్న మాంసం, ఆవు మాంసం, ఎద్దు మాంసం అన్నీ అది తీసుకురావా, మా వాళ్ళకి టేస్ట్ చూపిస్తా. మరి అత్తగారి తరపున ఎవరన్నా వచ్చారనుకో, ఏమయ్యో ఏం తెచ్చుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, నా వల్ల మాత్రం 5 కేజీలు 10 కేజీలు అట్ట చేస్తే నేను వండలేను, దించలేనయ్యా. నీకు ఇష్టమైతే నువ్వే వండి పెట్టుకో, నేనే పోతా. ఈరోజు పరిస్థితులు అట్టాగున్నాయి. కానీ నయోమి రూతుల మధ్యలో, ఒక అత్త కోడలకు మధ్యలో ఎలా ఉండాలో మనకు పాఠం నేర్పిస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. రూత్ అంటుంది, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ సమాధే నా సమాధి, నేను నీతో తప్ప నేను వేరే ఉండలేను, నీ ఎమ్మడే వస్తాను అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్త లేని కోడలు ఉత్తరం రాలంట, కోడలు లేని అత్త గుణవంతురాలంట అని అనుకోవడం వల్ల రూతు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు కొంతమంది కోడళ్ళు లేని అత్తను ఏమంటారంటే, ఆగవే 2 సంవత్సరాలంటే నీ కొడుకు పెళ్లి చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది నీ గుణం. అంటే కోడల గుణం తెలవాలంటే అత్త ఉండాలి, అత్త గుణం తెలవాలంటే కోడలు ఉండాలి. ఈ ఇద్దరు ఉంటేనే నీవు ఏమై ఉన్నావో అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మొత్తానికి వాళ్ళు మధ్య దూరం వచ్చారు. వార్ప ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూతు మాత్రం అత్తను హత్తుకున్నది, అత్తతోనే ఉన్నది. ఇప్పుడు ఆమెకి ఎవరు లేరు, తన సొంత వాళ్ళందరినీ వదిలిపెట్టొచ్చింది, సొంత దేవతను వదిలిపెట్టింది, సొంత ఆచారాలు వదిలిపెట్టింది, వాళ్ళ సాంప్రదాయాలు సిద్ధాంతాలు అన్నిటిని వదిలిపెట్టింది. తనకంటూ ఉంటే నయోమికి సంబంధించిన వాళ్ళే ఆమెకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు అంతకాలం వర్తమానం పెళ్ళికే వెళ్తాం. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కోడలు వర్తమానమే, అత్త కూడా వర్తమానమే. అయితే క్రిస్మస్ పిల్లారా, ఇప్పుడు పెళ్ళికి పోయినప్పుడు అత్తగారి తరపున వాళ్ళ చుట్టాలు వస్తారు, కోడల తరపున వాళ్ళ చుట్టాలు వస్తారు. మరి ఇక కోడలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసిందంటే, అమ్మా మమ్మీ మమ్మీ మరి అత్తగారి తరపున వచ్చిన వాళ్ళని చూసి పలకరిద్దామంటే నేను ఒక పాస్టర్ గారిని చూశాను. పెళ్ళికి వచ్చాడు, తాను తన బిడ్డలు, తన కోడళ్ళు, తన మనవరాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు వాడు ఉన్నా కానీ పలకరించి మౌనంగా వచ్చి ఈ గుంపు వాళ్ళ ఫ్యామిలీయే కలిసి ఉంది, కానీ మిగతా ఏ పని చేయలే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నయోమి కుమారులు, నయోమి భర్త, నయోమి పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోవడం కారణం ఏంటంటే, వాళ్ళు చనిపోవడానికి కారణం
అది మొదటి ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయేలీలు 6 కోట్లకు పైగా మరి యూదులను సర్వనాశనం చేసేశారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి అనేకులు యూదులంటేనే మరి వాళ్ళకు బాహుమంట. యూదులంటేనే ప్రపంచ దేశాలకు ఎంతో మండిపోతా ఉంటారు. కానీ ఇశ్రాయేలీల వెనక దేవుని హస్తం ఉన్నది. ఇశ్రాయేలీల వెనక దేవుని బలమైన హస్తం ఉన్నది. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీకి మాదిరిగా ఇప్పుడు వధువు ఉన్నది. వధువు వెనక దేవుని హస్తం ఉన్నది. వధువు వెనక బలమైనటువంటి దేవుని సన్నిధి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయో నయోమి బెత్లెహేము వెళ్ళిపోవడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అది ఏ కాలము? కోతకాలము. అంటే కోతకాలం అనగా యుగ సమాప్తి. యుగము ముగించే సమయంలో వాళ్ళు బెత్లెహేము వెళ్ళిపోయారు. బెత్లెహేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆ యొక్క అత్త చెప్పినట్టు రూతు విన్నది. ఆమె ఏదైతే చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంది. ఇప్పుడు ఆమె పని వేరుకోవడానికి వెళ్ళింది. తర్వాత బోయాజును పొందుకున్నది. బోయాజును వివాహం చేసుకున్నది. చూడండి, నయోమికి బెత్లెహేములో కరువు ఎందుకు రావాలి? ఆమె మోయాబు వెళ్ళాలి. మోయాబు ఎందుకు వెళ్ళాలి? మోయాబులో వధువు ఉంది. మోయాబులో ఒక దేవుని సంకల్పంలో ఎన్నిక చేయబడిన వ్యక్తి ఉంది. అందుకోసమే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. తిరిగి ఆమెను ఏం చేశారు? ఎన్నుకోబడినటువంటి ఆమెను, అన్యురాలను, అన్య దేశస్తురాలని, అన్య సాంప్రదాయాలు కలిగిన ఆమెను తీసుకొని మోయాబీరాలని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల గోత్రంలోనికి మార్చివేశాడు. అది కూడా ఇశ్రాయేలీల గోత్రంలోనికి ఎలా మారిందంటే యూదా గోత్రంలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు క్రీస్తు మెస్సయ్య రావాలంటే ఎక్కడి నుంచి ఎవరి ద్వారా రావాలి? ఆ యొక్క లేవి, ఆ యొక్క యూదా గోత్రంలో నుంచే రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుడు పని చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అనుకున్నాము మోయాబీరాలు మరి ఇశ్రాయేలీని ఎలా పెళ్లి చేసుకుంది అని అంటే, దావీదు సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చాడు. యెషయా కొడుకుని 8 మందిని చూశాడు. 8 మందిని చూస్తే పెద్దోడు ఎత్తుగా, లావుగా, బొజ్జుగా, పట్టా గిట్ట బాగా టై టక్కు బూటు షూటు అంత బ్రహ్మాండంగా ఉంది. రింగులు బాగా హోదాగా ఉన్నాడు. సమూయేలు అనుకున్నాడు, ఇంతకు మించిన మనగాడు ఎవడుంటాడు, నేను ఇతన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని తైలపు కొమ్ము తీసుకొని బుడ్డి ఆ తైలం పోయిపోయాడు. దేవుడు చెప్పాడు ఆగో అని అన్నాడు. అట్లాగే 7 దగ్గరికి పోతే దేవుడు 7 దగ్గర ఆపేశాడు. ప్రభు ఎందుకు ఆపేస్తున్నావు? వాళ్ళు చాలా హోదా కలిగిన వాళ్ళు, మంచి చక్కగా ఉన్నారు, అర్హులుగా కనబడుతున్నారు అని చెబితే, నేను వారిని ఎన్నుకోలేదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుణ్ణైన నేను అంతరంగాన్ని చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే మోయాబీరాలు, కెమోసి దేవత, వాళ్ళ అర్చనాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంప్రదాయాలు చూస్తున్నారు. దేవుడు రూతు లోపల ఉన్న మనసులో ఉన్న దాన్ని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి పైరూపం అక్కర్లేదు కానీ దేవునికి అంతరంగం అవసరమై ఉన్నది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆమెను మోయాబీరాలని ఆమె ఇశ్రాయేలీరాలుగా మార్చివేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా అన్య జనాంగమై ఉన్నాము, అన్య దేశస్థులమై ఉన్నాము. దేవుడు మనం యేసు మనవాడు కాదు, మనము ఆయన ప్రజలము కాదు, మనము అన్య జనాంగమై ఉన్నాము. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుడి పిల్లారా, నా ప్రజలు కాని వారిని నా ప్రజలుగాను ఆయన చేసుకున్నారని ఓషే గ్రంథంలో రాయబడినట్లుగా ఈరోజు అన్యజనులమైన మనకి రుతుకు ఎలాగ ఆ భాగ్యం దొరికిందో మనకు కూడా ఆ భాగ్యం దొరికింది. మనం ఎతకలేదు కానీ దేవుడే మనల్ని ఎతికాడు ఆయన. మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనిస్తే అది అద్భుతమైన రీతిగా ఉంటుంది, అద్భుతమైన కార్యంగా మనకు కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మరి రూతు ఆ విధంగా మరి యోధా గోత్రంలోనికి ఆ విధంగా ప్రవేశించింది. మరి ఈ 2 ప్రపంచ యుద్ధాల ద్వారా నయోమి పిల్లలు నాశనం అయిపోయారు. ఇక మా పిల్లలు నాశనం కాకూడదని వాళ్ళు ఏం చేశారంటే తిరిగి మరి పక్షిరాజు రెక్కల మీద నేను తీసుకొస్తానని చెప్పిన వాగ్దాన ప్రకారంగా 1948లో వాళ్ళు తిరిగి స్వదేశం చేరుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది నయోమి జీవితంలో జరిగినటువంటి ఇజ్రాయేలీల యొక్క సంఘ చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అలాగే మీరు రాజుల గ్రంథాన్ని కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక కార్యం మనకు కనబడతా ఉంటుంది. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 23. అయితే 22లో అలాగే 20లో ఒక యుద్ధం జరుగుతుంది. 1వ వచనం, 21వ వచనం. ఇద్దరు రాజులు, సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యాన్ని సమకూర్చుకొని మరి ఇజ్రాయెల్ రాజు అయిన ఆహాబునొద్దకు దూతలను పంపాడు. ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అది ఏ యుద్ధం అంటే ఇజ్రాయేలీలకి సిరియా రాజు అయిన బెన్హదదుకి యుద్ధం జరుగుతూ ఉంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి మాదిరి. రెండవది 20వ అధ్యాయము 23వ వచనము 34వ వచనం. 20వ అధ్యాయము 23వ వచనం నుండి 34వ వచనం వరకు ఇక్కడ కూడా ఒక యుద్ధం జరుగుతుంది. ఇది 2వ ప్రపంచ యుద్ధానికి మాదిరిగా కనబడుతుంది. ఆ తర్వాత 22వ అధ్యాయంలో మరొక యుద్ధం జరుగుతూ ఉంది. సిరియన్లకి ఇజ్రాయేల్కి మరొక యుద్ధం జరుగుతూ ఉంది. మీరు దీన్ని మనసులో పెట్టుకోండి. 20వ అధ్యాయంలో మొదటి యుద్ధం ఉంది. అదే 20వ అధ్యాయంలో 2వ యుద్ధం ఉంది. 22వ అధ్యాయంలో 3వ యుద్ధం ఉంది. ఈ 3 యుద్ధాలు 3 ప్రపంచ యుద్ధాలకు మాదిరి. అంటే 20వ అధ్యాయంలో ఉన్న మొదటి యుద్ధము, 20వ అధ్యాయంలో ఉన్న 2వ యుద్ధము, ఇది 1-2 ప్రపంచ యుద్ధాలకు మాదిరి. ఈ 22వ అధ్యాయంలో ఉన్నటువంటి యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి మాదిరి. చూడండి కృష్ణుడు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధానికి ఎలాగైతే మాదిరిగా ఉందో ఈ యొక్క రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మొదటి ప్రపంచ యుద్ధానికి రాజుల గ్రంథంలో 20వ ఈ 20వ అధ్యాయంలో ఒక యుద్ధం ఉంది. ఇదే 20వ అధ్యాయంలో 2వ యుద్ధం ఉంది. 22వ అధ్యాయంలో 3వ యుద్ధం ఉంది. ఈ 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక గొప్ప సంఘటన అక్కడ దాగి ఉంది. ఏదో చెబుతారా? మాకెందుకులేండి, నువ్వు గబగబా అరిసి నీ సమయాన్ని నువ్వు కొలతపోసుకో, మా పని మేము చేసుకుంటామంటారా? చూడండి, ఇక్కడ 20 అధ్యాయానికి 22వ అధ్యాయానికి మధ్యలో ఏముంది? 21వ అధ్యాయం ఉంది. ఈ 21వ అధ్యాయంలో ఏముంది? ఒక ద్రాక్ష తోట ఉంది. ఏముంది? ఆ తర్వాత ద్రాక్ష తోట హక్కుదారుడు నాబోతున్నాడు. ఇక్కడ ఆహాబు ఉన్నాడు. ఇక్కడ యెజెబెల్ ఉంది. అంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక స్టోరీ జరుగుతూ ఉంది. అదే నాబోతు స్టోరీ. నాబోతు దగ్గరికి వెళ్ళి నాబోతు ఆహాబుని అడిగాడు, బాయ్ నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యి, నీకు ఒక మంచి తోటను నేను నీకు ఇస్తానన్నాడు. ఆ యొక్క నాబోతు అన్నాడు, మంచి ద్రాక్ష తోట నీవు నాకు ఇచ్చేదానికి బదులుగా నీ మంచి ద్రాక్ష తోటను నువ్వే ఉంచుకో, నా ద్రాక్ష తోట నేను మాత్రం ఇవ్వనన్నాడు. చంపేస్తానన్నాడు. నా ప్రాణాన్నన్నా ఇస్తా కానీ
ద్రాక్ష తోటను మాత్రం నేను ఇవ్వను. ద్రాక్ష తోట ఏంటిది? ప్రత్యక్షత. హల్లెలూయా. ఈ కాలం యొక్క బయలుపాటును నేను వదిలిపెట్టను. ఈ గడి యొక్క వాక్యాన్ని నేను వదిలిపెట్టను. ఈ గడియకు దేవుడు ఏం బయలుపరుస్తున్నాడో ఆ ప్రత్యక్షతతోనే నేను నిలబడతా. నాకు నువ్వు ఇచ్చే దానికంటే గొప్ప ప్రత్యక్షత నాకు ఇస్తానంటున్నావు. ఎత్తబట్ట అయిపోయింది, రాకడైపోయింది, ఏళ్ళ పాలన ఉన్నావు. నిన్ను తీసుకుపోయి హైదరాబాద్ జూ పార్కులో నెట్టేస్తా. అన్నీ అయిపోయినాయి. ఆ ప్రత్యక్షత అంటే నువ్వే ఉంచుకో. నా ద్రాక్ష తోటను మాత్రం నేను నీకు ఇవ్వను. నా ప్రత్యక్షతను నేను ఏరే వాళ్ళకి ఇవ్వను. నువ్వు ఎంత గొప్ప ప్రత్యక్షత మీద ప్రత్యక్షత నాకు తీసుకుని వచ్చినా దేవుడు నాకేది ఇచ్చాడు ఆ ప్రత్యక్షత మీద నేను నిలబడతా. ఆ వాక్యంతో నేను నిలబడతా. ఆ సంఘంలో నేను నిలబడతా. ఆ పాస్టర్తోనే నేను జతకడతా. నేను తప్పిపోను. నేను నీ ప్రత్యక్షత నాకు వద్దు. నాబోతు ఎవరో కాదు, వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. నాబోతు మరి వధువుకు మాదిరిగా ఉన్నాడు. ఈరోజు రెండో ప్రపంచ యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక ద్రాక్ష తోట, ఒక ప్రత్యక్షతతో కూడిన సంఘము, ఒక బయలుపాటుతో కూడిన సంఘం ఉన్నది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా ప్రాణాన్నన్నా ఇస్తా కానీ నాకు దేవుడిచ్చిన బయలుపాటు నేను వదిలిపెట్టను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని కానీ గమనిస్తే మనము ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రెండు ముగిసిపోయినవి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచమంతా రంగాన్ని సిద్ధం చేస్తున్న సందర్భంలో రెండో ప్రపంచ యుద్ధానికి మూడో ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక గొప్ప స్టోరీ జరుగుతుంది. ఆ స్టోరీ నాబోతు స్టోరీ కాదు, అది నీ స్టోరీ అయి ఉన్నది, అది నా స్టోరీ అయి ఉన్నది, అది నా జీవితం అయి ఉన్నది, అది నీ జీవితం అయి ఉన్నది. మనం దేవుని వాక్యంతో నిలబడాలా లేదా అని తెలుసుకునే కాలం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున పక్షిరాజు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో, హల్లెలూయా, ఒకటి అయ్యో, రెండోది కూడా అయ్యో, మూడవది కూడా అయ్యో. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, ఇది రెండవ ప్రపంచ యుద్ధం, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి మాదిరి. అంటే ఇప్పటికీ రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో అయ్యోకు మూడో అయ్యోకు మధ్యలో ఒక గొప్ప సంఘటన జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో మనం ఒక్కసారి చూద్దాం. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన భూమికి సమీపముగా చేరుతున్నారు. వాళ్ళు సమీపముగా చేరుతున్నప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు మొదటిగా ఒక కార్యాన్ని దాటారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇది మొదటి ఈడిపోయి ఉన్నది. తర్వాత వాళ్ళు రెండవసారి యోర్దాను నదిని దాటారు. యోర్దాన్ని, ఇది సెకండ్ ఫూల్ అయి ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎరికోకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళు ఎరికోకు వస్తున్నారు. వాళ్ళు దీనికంటే ముందు ఏం జరిగిందంటే, మరి ఇక్కడ సీహోను రాజుకు ఒక ఆయన, ఏ పేరు ఆయన పేరు?
బాషాను రాజు, ఓగు రాజు, సీహోను రాజు. ఓగు రాజు, బాషానుకి ఓగు రాజు, సీహోనికి ఒక రాజు. ఈ రాజుతో ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు. సీహోనును ఇశ్రాయేలీలు ఓడించారు. తర్వాత ఓగును ఓడించారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, ఇది రెండవ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. ఇప్పుడు సీహోను రాజును, ఓగు రాజును వాళ్ళు ఏం చేశారు? హతం చేశారు. వాళ్ళు నిర్మూలన చేసి పడేశారు. ఇశ్రాయేలీలు ఈ రెండు యుద్ధాల్లో వాళ్ళే గెలిచారు. ఈ రెండు యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలకు మాదిరి. ఒకటి మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి మాదిరి. ఇప్పుడు వాళ్ళు మూడవదిగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోకు వెళ్తున్నారు. ఎరికో ఏంటిది? అది ఒక దేశము. ఆ ఎరికోలో ఏముంది? వాళ్ళ బలమైన కట్టడాలు ఉన్నాయి, బలమైనటువంటి ఆ రాజు ఉన్నాడు, అక్కడ గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, అక్కడ వాళ్ళంతా ధనవంతులే, ధనికులే. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీల యొక్క భయం చేత వాళ్ళు చుట్టూరు పెద్ద ప్రహరీ వేసుకున్నారు. అంత మొనగాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్టయితే వాళ్ళు యెహోషువ కాలంలో, మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ కాలంలో వాళ్ళు ప్రయాణమై ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే నెమ్మదిగా వాళ్ళు వాగ్దాన దేశానికి వాళ్ళు బయలుదేరుతున్నటువంటి సమయం ఇది. వాళ్ళు బయలుదేరుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు చూశారు. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగుకు మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఆ సంగతి వినగానే మాకు గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు భూమి క్రింద ఆ దేవుడు లాంటి వాడు ఎవడు లేడు. ఎట్టి మనిషినికైనా మీ దేవుడు పేరింటే ధైర్యం చనిపోతే, అయ్యా మీ దేవుడు అంత గొప్పవాడని నాకు తెలిసింది. ఎవరు అంటున్నారు? రాహాబు అంటుంది. ఈ యొక్క ఎరికోను ఏగి చూసేదానికి ఇద్దరు మనుషులు వచ్చారు అక్కడికి. వాళ్ళని టేప్ వాయిస్ అన్నాడు ప్రవక్త. సువార్త చెప్పేవాళ్ళు, వర్తమానాన్ని పంచేవాళ్ళు, టేప్స్ని ఇచ్చేవాళ్ళు, పుస్తకాలను పంచేటువంటి వాళ్ళని చెప్పి అన్నాడు. ఈ ఏగుల వారు ఎరికోకు వచ్చారు. వాళ్ళు ఎరికోకి రాగానే అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు అప్పటికే మొదటి ఈడ్పు ఎర్ర సముద్రం, రెండవ ఈడ్పు యొర్దాను, మూడవ ఈడ్పు ఎరికో. హల్లెలూయా. ఇప్పుడు ఒక రాజు మొదటి ప్రపంచ యుద్ధానికి మాదిరి, ఓగు రెండవ ప్రపంచ యుద్ధానికి మాదిరి. ఇప్పుడు ఎరికో ఇది రెండవ యుద్ధానికి మూడవ యుద్ధానికి మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. అదే రాహాబు యొక్క సంగతి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాహాబు, ఆమె గురించి మరి ఏమని చెప్తున్నారు? రాహాబు వేశ్య. అది ఎప్పుడు భాషలో మనం చూసినట్లయితే ఆ యొక్క రాహాబు వేశ్య అనే దానికి బదులుగా ఆమె ఒక హోటల్ను నడిపించేదట. ఏం చేసేవాళ్ళు? ఒక హోటల్ నడిపించేది. ఇప్పుడు హోటల్ నడిపిస్తూ ఉంటారు. హోటల్ పక్కనే రూమ్స్ కూడా నడిపిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విజయవాడ బస్ స్టాండ్ దిగి బస్సు దిగి నడుచుకుంటా వచ్చారంటే ఒకడు వస్తాడు ఎంటిబడి, సార్ 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 ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, మేమేం అడిగాంరా అడట, ఏం కావాలి సార్, ఏం కావాలి సార్, రూమ్ కావాలి సార్, రూమ్ కావాలి సార్, రూమ్ కావాలి సార్, రూమ్ కావాలి సార్, అమ్మాయి కావాలి సార్, అమ్మాయి కావాలి సార్, అమ్మాయి కావాలి సార్.
నాకు ఫస్ట్ సారి నేను వినగానే స్టన్ అయిపోయా. ఎట్లా అనిపించింది, ఏంద్రా బాబుడు అని అంటున్నారు అనుకున్నాం. హల్లెలూయా. హోటల్ ఉంటుంది, రాహాబు ఒక హోటల్ని నడిపించే ఆమె. ఈమె ఈ హోటల్ నడిపించేటువంటి ఆమె రూమ్ కూడా ఉంటుంది. చూడండి, అందరూ లోపల ఉంటే ఏమన్నారు, పైన ఉంటుంది. పైన ఎవడన్నా వండిస్తాడా? మంచి వాళ్ళు ఉండేరు. ఎందుకంటే అందరికీ ఉపయోగం కాబట్టి రాజుకు పనికి వస్తుంది, మంత్రికి పనికి వస్తుంది, సామంత్రికి పనికి వస్తుంది, ఎవరికైనా పనికి వస్తుంది ఆమె. అందుకని ఆమెను పైన ఉంచవచ్చు. అంటే రాహాబు అనగా విశాలత. రాహాబు అనగా విశాలత. ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రాహాబు అంటే అర్థం విశాలత అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు వీళ్ళు వాగ్దాన భూమికి సమీపముగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? యెహోషువ ఇశ్రాయేలీ సైన్యము వాగ్దాన భూమికి అడుగు పెట్టబోతా ఉంది. వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోబోతున్నారు. వాళ్ళు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే యెరికోను జయించాలి, యెరికోని గెలవాలి. వాళ్ళు యెరికోకు ప్రవేశించక ముందే ఇశ్రాయేలు దేవుని గురించి, ఇశ్రాయేలు మోషే ప్రవక్తను గురించి, యెహోషువ గురించి, ఇశ్రాయేలు యొక్క సైన్యం గురించి పేరు వింటేనే వాళ్ళకు గుండెలు దడదడ పుడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రవక్త ఒక వర్తమానంలో ఒక కార్యాన్ని చెబుతా ఉన్నాడు. జాన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. జాన్, నీవు ఈ ఈదిలో నువ్వు కూటం పెట్టాలి, నువ్వు ఆ ఆడిటోరియం తీసుకుని కూటం పెట్టమన్నాడు. సరే ప్రభువా, కూటం పెడతాను అని అన్నాడు. సరే, నువ్వేం చేయాలంటే ఆ ఆడిటోరియాన్ని తీసుకొని ఆ ఆడిటోరియాన్ని నువ్వు శుభ్రం చేయి. ఫలాని మంగళ బుధవారాలు కూడికలు పెట్టాలి అని చెప్పి అన్నాడు. అతను ఏం చేశాడు? ఆ ఆడిటోరియాన్ని తీసుకున్నాడు, ఆ ఆడిటోరియాన్ని శుభ్రం చేస్తున్నాడు, ఆ ఆడిటోరియాన్ని అంతా తుడుస్తున్నాడు. బూజు, చెత్త, చెదారము అంతా తుడుస్తున్నాడు. వెనకమాల ఒకడు వచ్చి నిలబడ్డాడు. ఏ అన్నాడు. ఏయ్ ఏయ్, నాకెళ్ళి చూడవా? నీకెళ్ళి చూడమని నాకు దేవుడు చెప్పలేదు. ఈ ఆడిటోరియంలో దేవుడు శుభ్రం చేసి ఉడిసి తుడిసి పరదాలేసి పట్టాలేసి ఒక ఏదికేసి ఇక్కడ దేవుడు నన్ను కూటం పెట్టమన్నాడు అని అన్నాడు. ఆడంటున్నాడు, ఏయ్ కూటం పెట్టడానికి వీలు లేదు అన్నాడు. నేను కూటం పెట్టి తీరాల్సిందే. వాడి వైపు చూడలే అని అంటున్నాడు. ఏయ్ నాకెళ్ళి చూడవా? నీకెళ్ళి చూడాల్సిన అక్కర నాకు లేదు అని అన్నాడు. నేనెవరినో తెలుసా? ఏమో నాకు వెనక నీ స్వరం వింటే మనిషిలాగా ఉన్నావు, గాడిదవో కుక్కవో కాదనుకుంటున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? బోర్డు అంతా శుభ్రం చేస్తున్నా, గోడలన్నీ శుభ్రం చేస్తున్నా, ఈ మందిరం అంతా శుభ్రం చేస్తున్నా, ఆడిటోరియం అంతా శుభ్రం చేస్తున్నా. ఎందుకు? ఈడ నా ప్రభు కూటం పెట్టమన్నాడు. ఏ కూటం పెట్టడానికి వీల్లేదన్నాడు. నేను కూటం పెట్టి తీరాల్సిందే అని అన్నాడు. ఒకసారి నాకు ఎనికి దొరికి చూడ, నీకెళ్ళి చూడాల్సిన అవసరం నాకు లేదు, నాకు చాలా పని ఉంది అని అన్నాడు. నువ్వు ఇక్కడ కూటం పెట్టడానికి వీలేదు. కూటం పెట్టే మాట అయితే నాతో పోరాడి గెలిస్తే కూటం పెట్టమన్నాడు. ఈయన తుడుచుకుంటా, ప్రభువా నేను యుద్ధం చేయడానికి వచ్చానా, నేను పోట్లాడడానికి వచ్చానా, తనడానికి వచ్చానా, గొద్దడానికి వచ్చానా, నాకేం అర్థం కావట్లేదు ప్రభు అని అంటున్నాడు. తన మనసులో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏం చేశాడంటే, ఏమి లేదు బాబు, వాడు కొట్టమంటున్నాడు కాబట్టి 2 కాళ్ళ సందం దూరి కింద పడేసి గుండెల మీద కూర్చొని గుబ 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 తన్ను అన్నాడు. మనోడు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూశాడు. నేను ఎవరన్నా తెలుసా? ఈ ఈదికి రౌడీని. బర్త్డే చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పండగ చేసుకోవాలన్నా నన్ను అడగకుండా ఎవడు ఈ ఈదిలో ఏ కార్యం జరగదు, నన్ను పర్మిషన్ తీసుకుంటే అని అన్నాడు. అని మాట్లాడితే నా 2 కాళ్ళ సందుని దూరి ఎత్తి కింద పడేసి గుండెల మీద గొప్ప 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 గుంజి
ఆఖరి కూడా అన్నాడు, ఇక చాలు అని అన్నాడు. చాలు అని పైకి లేచాడు. కోట పెట్టుకో అని అన్నాడు. 2 రోజులు కోటంలో వెనకొచ్చి కూర్చున్నాడు. 3వ రోజు కోటంలో మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ పోరాటం అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా ఒక ఎరికో అడ్డం వచ్చింది. ఈ ఎరికోను జయించాలి, ఈ ఎరికోపై పోరాటం చేయాలి. వాళ్ళ దగ్గర అనుభవం లేవు, AK-47 గన్నులు లేవు, మరి మందుగుంటి సామాగ్రి ఏమి లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర బోర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కేకలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అరుపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్తుతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్తోత్రాలు ఉన్నాయి. వాళ్ళు దేవుని ప్రార్థన చేయడమే, దేవుని స్తుతించడమే, దేవుని ఆరాధించడమే. స్తుతి 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 అంటే వాళ్ళు కూలిపోతాయా? యుద్ధం జరుగుద్దా? అవును. స్తుతిలో ఉన్నది శక్తి, స్తుతిలో ఉన్నది గొప్పతనము, స్తుతిలో ఒక రహస్యం దాగి ఉంది, స్తుతిలో శత్రువును జయించే శక్తి ఉంది. మోషే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. మీరు 1వ రోజు ఇలా చేయాలి, 2వ రోజు ఇలా చేయాలి, 3వ రోజు ఇలా చేయాలి, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఇలా చేయాలి, 7వ రోజు 7 సార్లు ఎరుకో చుట్టూ తిరగాలి. 7వ సారి తిరిగినప్పుడు అందరు గట్టిగా కేకలు వేయాలి, అరవాలి. 6 సంఘకాలాల్లో అరుపులు లేవు, మెరుపులు లేవు. ఈ 7వ సంఘకాలంలోనే లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అను చెప్పువాడు. ఆమేన్ అని వాడు చెప్పు సంగతులేమనగా, చూడండి, అన్ని సంఘకాలాల్లో మౌనమే. అన్ని చర్చిలు వాళ్ళు నిద్రపోతారో ఏం చేస్తారో మనకు తెలియదు, పాస్టర్ కూడా వాళ్ళతో పనే లేదు. కానీ 7వ కాలంలో మాత్రం కేకలు వేసే కాలం, ఆమేన్ చెప్పే కాలం, వర్తమానానికి ఆమేన్ చెప్పే కాలం. వాక్యం ఇలా జరగబోతుంది, ఆమేన్. రోగి స్వస్థపడబోతున్నాడు, ఆమేన్. దయ్యం పారిపోతుంది, ఆమేన్. సమస్యలు పారిపోతాయి, ఆమేన్. ప్రతి దానికి ఆమేన్ అని స్తోత్రం చెప్పడమే. ఇశ్రాయేలీలుకి ఇంట్రడక్షన్ యెహోషువ ఇచ్చాడు. ఈ విధంగా చేయమన్నారు. వాళ్ళు రోజు ఈ యెరూషలేము చుట్టూ తిరగటం వాళ్ళ పని. ఎరుకో వాళ్ళ కోట పాడెక్కి, అదే ఎవరు రైల్లో మూతికి మేసాలు లేవు, దడ్డం లేదు, అరే వీళ్ళ నెత్తి కటింగ్ మిలిటరీ కటింగ్, అరే వీళ్ళకు తుపాకులు లేవు, బాణాలు లేవు, ఏమి లేవు. మన గోడల చుట్టూ తిరుగుతున్నారు. అరే బాబు, ఈ గోడలు మీకు కదలవో, మేము గట్టిగా వేసాం పునాది, మేము అంత బలంగా వేసాం, మీ వల్ల కాదనుకుంటున్నారు వాళ్ళు. ఇశ్రాయేలు స్త్రీలను చూస్తున్నారు. ఏంటి ఆమెకు గాజులు లేవు, ఏం బొట్టు లేదు, కాదికి లేదు, అరే ఏంది మెరదాకుంది జాకెట్, అరే వాళ్ళకి చెవులకు ఏమి లేవు, ముక్కుకు బ్యాసం లేదు, చెవులకు రింగులు లేవు, కాళ్ళకు పట్టీలు లేవు. పెళ్ళైనప్పుడు మధ్య ఏళ్ళకి మెట్ట పెడతారు, మెట్ట లేదు, మనకు 3 మెట్టలు. చూశారు మీరు? ఇది వరకు పెళ్ళైతే 1 మెట్టే, ఇప్పుడు 3 మెట్టలు, 4 ఏళ్ళకు 4. నేను అనుకున్నాను ఒక మొగుడు ఉంటే ఒక మెట్టు పెడతారు అనుకున్నా నేను అప్పట్లో. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను? నన్ను క్షమించండి తల్లులారా. ప్రియమైన దేవుని ఇప్పుడు ఎరుకోవాలనుకుంటున్నారు. అరే అదే మనకైతే నాజోకు వస్త్రాలు, బిగుతుగా వేసుకునే వస్త్రాలు, మన అమ్మాయి డ్రెస్సుడు చెయ్యంతా ఎగిరిపోయింది, సంకంతా కనపడతా ఉంది. మనకు వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది?
అయ్యో వాళ్ళెంత నిస్సహాయకులు, వాళ్ళెంత దరిద్రులు, వాళ్ళెంత పనికిమాలిన వాళ్ళు. చూడండి మన ఎరికో స్త్రీలను చూడండి, మన అందము, వాళ్ళ లిప్స్టిక్లు, వాళ్ళకి ఫేస్ వాష్ ఎన్ని ఏంటి అయ్యి రుద్దుకొని ముఖమంతా లాడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో ఆభరణాలు. మన స్త్రీలు వాళ్ళ స్త్రీలకు చాలా వ్యత్యాసంగా ఉంది. మనమే నేను ఇజ్రాయేలుకి వాళ్ళకు సరైన వస్తుంది. వాళ్ళు ఏంటి వాళ్ళ డ్రెస్సులు ఏం చేస్తాను? ఎరికో అంత మోడర్న్. ఇజ్రాయేలీలకి వాళ్ళకు మోడర్న్ ఏమి లేదు. అంత్యకాల వధువుకి మోడర్న్లు ఫ్యాషన్లు ఏమి లేవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మా కొత్తగా వర్తమానంలోకి వస్తే మా అమ్మాయికి ఎంత పిచ్చి పెట్టింది. ఆ పాస్టర్ ఏంది అయ్యొద్దంటాడు అంట. పాస్టర్ గారు ఎప్పుడు చెప్పాడు? వాక్యంలో ఇలా ఉండమని చెప్పింది కానీ పాస్టర్ గారు చెప్పాడంటే హల్లెలూయా. నేనుండే ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది అండి. ఏంటి మలేశ్వరి? ఏంటమ్మాయి నీ చర్చికి పోతే పోయా, సాయంత్రం నేను ప్రార్థన పెడతాను వచ్చి కూర్చోనన్నా అని అంటే, మీ పాస్టర్ గారు నన్ను ప్రార్థనకు వచ్చి కూర్చోమంటున్నాడు. మీరేమో గాజులు వేసుకోరు, మెట్లు పెట్టుకోరు, బొట్లు పెట్టుకోరు, ఇంతలా ఉంటాయి కడియాలు కాళ్ళకి 100 ఎంతే కానీ ఎంతలా ఉన్నాయి. ఇదిగో మెట్టెలు తీయమన్నాడు, గాజులు తీయమన్నాడు, ముక్కు పుట్టుకు తీయమన్నాడు, చెవుల రింగులు తీయమన్నాడు, మెట్టెలు తీయమన్నాడు, కాళ్ళకు పెట్టు గొడవలు ఒకటి తీయరాదండి అని అంటుంది ఆమె. నీ జోలు రాకూడదు తల్లి, నీకు దండం. నువ్వు వచ్చారా లేకపోతే లేదని చెప్పండి అమ్మ ఆమెకి. లేనిపోయింది ఎందుకు మనకు తలకాయ నొప్పి? ఆమె వచ్చి ఎంత రాకపోతే ఎంత? దేవుని యొక్క లిస్టులో కానీ ఉంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఎరికోలో ఒక ఎన్నిక చేయబడిన స్త్రీ ఉంది. హల్లెలూయా. ఆమె పేరుకు వేసే కనపడుతుంది. ఆయన ఏగుల వారిని చేర్చుకుంది, ఏగుల వారికి కాపాడింది, ఏగుల వారిని బాధ్యతతో కాపాడింది. ఆమె చెప్పింది, అయ్యా నిజమే, నాకు కూడా తెలుసు ఎరికో నాశనం అయిపోతే, ఈ లోకం నాశనం అయిపోతే, ఈ లోకంలో సమస్తము మొత్తం కొలాప్స్ అయిపోయే రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం సీహోనుని చూసాం, ఓగును చూసాం. మీరేం చేశారో ఓగుకి, సీహోనుకి ఏం చేశారో మాకు బాగా తెలుసయ్యా. మీ దేవుడు ఏగులు వారు వచ్చారు, వర్తమానం ఇచ్చారు. అప్పుడు ఆమె ఏం చేసింది? మరి ఈలోపు ఎరికో డిపార్ట్మెంట్ వారికి ఎవరు అంత్యకాల వర్తమానపు సేవకులు వచ్చారంట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పట్టుకొని రంటారని పంపించాడు. ఇక తప్పించుకునే దారం ఎక్కడ లేదు. రాహాబు ఇంటిని దాటుకొని వెళ్ళిపోవడం తప్ప మరొక మార్గం లేదు. వాళ్ళు గబగబా రాహాబు ఇంటికి వచ్చారు. వాళ్ళు గబగబా వచ్చేసారు. ఎవరు సార్ మీరు? ఏంటండి, ఏం కావాలి మీకు? ఏం కావాలండి? ఏం కావాలండి? ఎవరు మీరు? కొత్త వాళ్ళు కనపడుతున్నారు అని కత్త వయ్యారం, ఒకలు శకలు కనిసైకులు అట్టా ఇట్టా చేస్తా ఉంది. అని చెప్పారు, షట్ అప్, ఆపు నీ వదిలిపులో, ఆగు నీ వంకర టింకర్ వయ్యారాలు ఆపు అన్నాడు. సార్ ఏం సార్, మేము రోజు వచ్చే వాళ్ళలాగా ఉన్నామా? మేము యెహోవా సేవకులం, మేము ఒక వర్తమాన క్రింద ఉన్నాము. మోషే మా ప్రవక్త, మాకు యెహోషువ కింద మేము ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు అనగానే గుండె జల్లు అన్నది. ఒయ్యారాలు గీయారాలు నాటకాలు గీటకాలు అన్నీ ఆగిపోయినాయి. అయ్యా మీ దేవుడు అంటే నాకు భయమయ్యా, మీ వర్తమానం అంటేనే మాకు గుండె జల్లు అంటదయ్యా. మీ దేవుడే దేవుడు, మీ వర్తమానమే కావచ్చు. ఎరికో మా రాజు కూడా 1-2 పడుతుంది మీ పేరెత్తితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం అంటే సంఘ శాఖలకే భయం. ఎవరు రాడు, అట్టా ఇట్టని తోకపోవడానికి లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వర్తమానంలో దేవుడు అంత శక్తినిచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మరి ఆ విధంగా ఉందో, మేము ఇశ్రాయేలీ ప్రజలం, మేము వాళ్ళల్లో నుంచి వచ్చాం. మేము అయ్యా అయ్యా ఎరుకో నాశనం అన్నట్టుగా నాశనం అయిపోతుంది. అయితే నన్ను తప్పించండి అయ్యా, నా కుటుంబాన్ని తప్పించండి అయ్యా, నా కొంతమంది బంధువులు ఉన్నారయ్యా, నా వాళ్ళంతా కావాలయ్యా, నా వాళ్ళంతా రక్షించబడాలి. దానికి కావాల్సిన మార్గం ఏదన్నా మీరు చెప్పండి. ఏమి లేదు, నీ ఇంటి కిటికీకి ఎర్రని తొగరదారం కట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఎర్రని తొగరదారం కట్టుకున్నారో ఆ యొక్క ఎరుకో పోలీసులు అందరూ వచ్చేసారు. వచ్చేసి ఏయ్ రామం అన్నది. అప్పుడు కూడా ఆమె ఏంటండి, ఏంటండి ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు తీరక దొరికిందా నీకు? మీ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారు, రోజులాగా మేము రాలే అని అన్నారు. అదేంటండి వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళు వెళ్ళారు, ఇంకా మీరు కానీ పరిగెత్తి పట్టుకుంటారేమో నాకు తెలియదు అని చెప్పి తప్పించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో ఒక పక్క ఎరికోకు తీర్పు, ఒక పక్క రాహాబుకి కృప. ఈరోజు కూడా లోకానికి తీర్పు, వధువుకు కృప. ఈరోజు మనకు కృప వర్తమానం ఉంది. లోకానికి తీర్పు జరగబోతుంది, లోకానికి శ్రమ రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం సిద్ధమవుతుంది. ఇప్పుడు 2, 3 యుద్ధానికి మధ్యలో ఒక రాహాబు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రెండిటికి మధ్యలో ఇప్పుడు రాహాబు ఉంది. ఈ రాహాబు ఎవరు? వేశ్య. ఎవరు ఈ వేశ్య? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి చదివితే ఎవరున్నారు అక్కడ? మహావేశ్య. ఏంటిది? రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మనం ఎక్కడున్నాం? మెథడిస్టులు ఎక్కడున్నారు? బ్యాప్టిస్టులు ఎక్కడున్నారు? పెంతెకొస్తేలు ఎక్కడున్నారు? సిఎస్ఐలు ఎక్కడున్నారు? ఈ సంఘ శాఖలన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయి? దీని కిందనే ఉన్నాయి. తర్వాత ఏం చేశారు? మెథడిస్టులు వచ్చారు. మెథడిస్టుల తర్వాత సంఘ శాఖలన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళా ఎక్కడి నుంచి అయితే ఈ సంఘ శాఖలు వచ్చినాయో మరలా అక్కడికే వెళ్ళిపోతున్నాయి. అదే WCC. తిరిగి మళ్ళీ సంఘాలన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ దేవుని పిల్లరా, మిగతా కొంతమంది ఉన్నారు, కృప పొందిన ప్రజలు ఉన్నారు. ఎందుకో ప్రజలు ఉన్నారు, ఏర్పాటు చేయబడిన ఒక జాతి ఉంది. దేవుడు తన ప్రజలను ప్రత్యేకపరుస్తున్నాడు. ఆయన ఒక సంతానం ఉంది, ఒక గుంపు ఉంది. ఆ గుంపే ఈ మహావేశ నుండి మరి బయటికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈమె వేసే మనము కూడా మహావేశ నుండి, ఆ సిద్ధాంతాల నుండి మనం బయటకు వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చెప్పారు, అయ్యా ఎరుకో నాశనం అయిపోతే నేను కూడా నాశనం అయిపోతాను కదా, నాకు ఏదన్నా బ్రతికే మార్గం చెప్పండి, జీవించే కార్యం చెప్పండి. నేను చచ్చిపోకూడదు, నేను ఎరుకోతో నాశనం కావద్దు, ఈ లోకంతో నేను నాశనం కావద్దు, నాకేదన్నా కావాలి అని అంటే వాళ్ళు చెప్పారు, ఒక ఎర్రని దారము నువ్వేం చేయాలి? కిటికీకి కట్టుకోమన్నారు. అవేం చేసింది? ఒక ఎర్రని దారాన్ని ఆ కిటికీ కట్టింది. ఏగులు వారు చిన్నగా తప్పించుకున్నారు. ఇశ్రాయేలు సైన్యం దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్తున్నారు, యెహోషువ గారు, ఎరికో మనం అంటేనే భయపడిపోతున్నారు. సీహోను చచ్చిపోయినప్పుడే వాళ్ళ గుండె ఆగిపోయింది, ఓగు చచ్చిపోయినప్పుడే వాడి గుండె ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరిగినా ప్రపంచ దేశంలోనే ఇజ్రాయెల్ పట్టం లేకుండా చేయాలని ప్రపంచ దేశాలన్నీ ఐక్యమైనవి. ఇశ్రాయేలీల యొక్క తల ఎంట్రుకలు కూడా పీకలు చేత కాలేదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 9 దేశాలు, చుట్టుపక్కల దేశాలు అన్ని వాళ్ళ మీదకి దాడి చేస్తున్నాయి. కానీ ఇశ్రాయేలీలకి వాగ్దానం ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు ఐగుప్తును దాటి వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక పస్కా ఉంది, ఆ గొర్రె పిల్ల ఉంది, గొర్రె పిల్ల రక్తం ఉంది. ఆ రక్తం కింద వాళ్ళు బయలుదేరారు. ఈ రోజు మనకు ఒక రక్తం ఉంది, అది యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఒక ద్రాక్షారసం ఉన్నది, మనకు ఒక రొట్టె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రొట్టె
ఆ పస్కా వాగ్దాన భూమికి నడిపించేంత వరకు పనిచేసింది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యాలు ఐగుప్తు నుంచి దాటి వచ్చిన దగ్గర నుండి ఓగుకు జరిగిన సంగతి, ఆ యొక్క సీయోనుకు జరిగిన సంగతి ఎరికోకు మొత్తానికి తెలిసిపోయింది. ఎరికోకు గడగడలాడుతుంది. కోట గోడలు ఉన్నాయి, ప్రాకారాలు ఉన్నాయి, 3 రథాలు పరిగెత్తగలిగినటువంటి బలమైన ఆ గోడలు ఉన్నాయి. అయినా భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మరి ఎర్ర సముద్రం నుంచి వాళ్ళని దాటింపజేశాడు. మొదటి ఈడ్పు. వాళ్ళని యోర్దాను దాటింపజేశాడు. రెండవ ఈడ్పు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎరికో దగ్గరికి వచ్చారు. ఎరికో దగ్గర వాళ్ళకు 3వ ఈడ్పు ఉంది. ఏంటిదా 3వ ఈడ్పు? స్పోకెన్ వర్డ్. వాళ్ళు పలకటమే, వాళ్ళు కేకలేయడమే, వాళ్ళు అరవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, 7వ రోజు వచ్చింది. ఇజ్రాయేలు, అది సాయంకాల సమయం. ఆ సాయంకాల సమయంలో ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు 6 రోజులు 6 సార్లు తిరిగారు. యెహోషువ ఉదయాన్నే ఏకోనే లేచాడు. ఆయన ఏం చేశాడు? ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ప్రకారముగా వాళ్ళు 7వ రోజు వచ్చింది. ఇప్పుడు మనం 7 సార్లు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వసారి తిరిగిన తర్వాత ఏం చేయాలి? యాజకులు బోర్లు వదాలి. ఇజ్రాయేల్ ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 ఏమి చూపిస్తుంది? గొర్రె పిల్ల యొక్క 7 కొమ్ములను సూచిస్తుంది. 7 ఏం చూపిస్తుంది? 7 బోర్లను చూపిస్తూ ఉంది. 7 ఏం చూపిస్తుంది? 7 సంఘకాలాలు చూపిస్తుంది. 7 ఏం చూపిస్తుంది? 7 పాత్రలు చూపిస్తుంది. 7 ఏం చేస్తుంది? 7 ముద్రల ప్రత్యక్షతను చూపిస్తుంది. అంటే ఇప్పుడు రాహాబు 7 సంఘకాలాలలో ఉన్న వర్తమానాన్ని ఏంటుంది? 7 బోర్లు ఏంటుంది? 7 తెగుళ్ళు ఉంటుంది. 7 పాత్రలు ఏంటుంది? దాని 70 వారాలు ఏంటుంది? ఎంత ఉందా లేదా? వదులు. రాహాబు ఎవరు? ఛాయారూపంలో ఉన్న రాహాబు. నిజమైన రూపం రాహాబు ఎవరు? మనమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాహాబు గోడ మీద ఉన్నది. ఎరికో ప్రజలందరూ గోడ లోపల ఉన్నారు. ఎరికో గోడ పైన రాహాబు ఉంది. ఈ 7 బూరల శబ్దం, 7 కొమ్ముల శబ్దం, 7 దూతల వర్తమానం రాహాబు మాత్రమే వినపడుతుంది. ప్రాకారం లోపల ఉన్న సంఘ శాఖకు లోకానికి వినపడదు, కనబడదు. రాహాబు ఒక్కటే ఉంటుంది. ఈరోజు ఎన్నో సంఘ శాఖలు ఉన్నాయి. ఈ వర్తమానాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరేంటావులా? ఈ వర్తమానం ఎవరు వింటున్నారు? నిజ రాహాబు, ఛాయారూపంలో ఉన్న ఆ రాహాబు ఈరోజు నిజ రూపంలో ఉన్న ఈ రాహాబు అయి ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాహాబు అయిన యేషని రాశాడు. పేతురు కూడా ఒకసారి అలా ఉచ్చరించున్నాడు. యెహోషువ గ్రంథంలో కూడా వేషి అయిన రాహాబు అని రాసింది. కానీ ప్రియులారా, కొత్త నిబంధనలకు వచ్చేసరికి వేషి అని రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన పాత పేరును దేవుడు తుంచేశాడు. ఇప్పుడు ఏం చేసింది? ఆమె ఆ యొక్క యూదా గోత్రంలోనికి మార్చబడింది. పాత అంటే చేంజ్ అయిపోయింది. పాత బోర్డు కూలిపోయింది, న్యూ బోర్డు వచ్చింది. నూతన జన్మ వచ్చింది, నూతన మనసు పొందుకుంది, తిరిగి జన్మను పొందుకున్నది, పరిశుద్ధాత్మను పొందుకున్నది, 7 సంఘకాల అభిషేకాన్ని పొందుకున్నది, 7 దూతల వర్తమానంతో నింపబడింది, 7 బోర్లతో నింపబడింది, 7 ముద్రల ప్రత్యక్షతతో నింపబడింది. ఈ వర్తమానాలన్నీ రాహాబు వింటానే ఉంది. హల్లెలూయా. రాను 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 యెహోషువ తన సైన్యాన్ని తీసుకొని షల్మానుతో ఎరికో దగ్గరికి వచ్చాడు. మోషే తర్వాత నాయకుడు వాళ్ళకి యెహోషువ. యెహోషువ అనగా యేసుక్రీస్తు అని అర్థం. ఈ యెహోషువయే పరిశుద్ధాత్మకు మాదిరి. మోషే క్రీస్తుకు మాదిరి అయితే యెహోషువ పరిశుద్ధాత్మకు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యెహోషువ ముందు నడుస్తున్నప్పుడు సల్మాను వెనకున్నాడు. సల్మాన్ ఎవరు? ఇజ్రాయేల్ సైన్యానికి సైన్యాధ్యక్షుడు. దేవునికి స్తోత్రం. యోధా గోత్రానికి చెందినవాడు. యోధా గోత్రంలో మరి యోధా వంశంలో నుండి 7వ వాడు సల్మాన్.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము పౌలు కాలం నుండి బ్రహ్నాము కాలంలో 7వ కాలంలో ఉన్న ప్రజలు మనము. హల్లెలూయా. సల్మాను ఎన్నో తరం వాడు, 7వ తరము వాడు. యూదా దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి, సల్మాను 7వ వాడు. ఇప్పుడు మనము పౌలు దగ్గర నుంచి లెక్కేయండి, మనం 7వ సంఘ కాలంలో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం 7వ తరంలో మనం ఉన్నాము. హల్లెలూయా. 7వ సంఘకాలంలో మనం ఉన్నాం. ఒక్కసారి మీకు ఆ మాటను చదివి చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారు నందు పెరేసును జెరహును కనెను. పెరేసు ఎస్రోనును కనెను. ఎస్రోను ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నైసోనును కనెను. నైసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయాను కనెను. యెషయా రాజైన దావీదు కనెను. ఆ తర్వాత అక్కడ ఆ వంశంలో ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యోధా నెంబర్ 1, పేరేసు నెంబర్ 2, ఎస్రోను నెంబర్ 3, అమినాదాబు 4, నైసోను 5, నైసోను 6వ వాడు, సల్మాను 7వ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు యోధాను చూడండి. యోధా కొడుకులు తామారును చేసుకున్నారు. పెద్దవాడు చచ్చిపోయాడు. మరిది ధర్మం జరిగిమంటే అతను ఒప్పుకోలేదు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వేష రూపంలో వచ్చి ఆ యోధాను కలుసుకున్నది. యోధాను కలుసుకున్న తర్వాత నేను నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి, ఇస్తేనే నేను నిబంధన పెట్టుకుంది. అప్పుడు యోధా ఏం చేశాడు? కర్ర ఇచ్చాడు, దారం ఇచ్చాడు, ఇంకా కొన్ని సూచనలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈమె గర్భవతి అయింది అని తెలిసింది. యోధా అనుకున్నాడు ఈమెను వేసేస్తాను, చంపేస్తాను అన్నాడు. చంపేస్తాను అనుకున్నాడు. ఏం చేసిందంటే ఆమెం చేసింది? ఏంటి నువ్వు ఈ పని చేసావు అని అంటే ఆ కర్ర ఇసిరేసింది, ఆ దారం ఇసిరేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ ఎవరియే అదే నాలో ఉన్న ఎత్తనము. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆమె ఏం చేసింది? వీటన్నిటినీ అతని ముందు విసిరేసింది. ఆ యొక్క మరి ముద్ర, ఆ యొక్క ఉంగరం దేన్ని సూచిస్తుంది? ముద్రను సూచిస్తుంది. ఆ కర్ర దేన్ని సూచిస్తుంది? వంశావళిని సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దారం దేన్ని సూచిస్తుంది? దారం టోకెన్ని సూచిస్తుంది. హల్లెలూయా. గుర్తును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు తామారు దేన్ని మరి? తామారికి ముద్రలు ఉన్నాయి, టోకెన్ ఉంది, ఎర్రని దారం ఉంది, కర్ర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యోధా నుండి 7వ వాడు సల్మాను. ఇప్పుడు సల్మాను రాహాబును చూస్తున్నాడు. రాహాబు ఆ దారం దగ్గరికి వచ్చి నిలబడిందట. తొంగి చూస్తుందట. తొంగి చూడగానే యెహోషువ ముందున్నాడు, యెహోషువ వెనక సల్మాన్ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ దారంలో నుంచి చూస్తున్నాడు సల్మాన్ అయ్య గారు. దారంలో నుండి నిక్కి చూస్తున్నాడు. ఆమె కూడా దారంలో నుండి చూస్తూ ఉంది. హల్లెలూయా. దారం ఎక్కడుంది? కిటికీ దగ్గర ఉంది. ఓహో, ఇశ్రాయేలు వచ్చేశారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఎరికో కొలాప్స్ అయిపోద్ది, నేను సేవ్ అయిపోతాను అని అనుకుంది. వాళ్ళు చెప్పారు, నీవు, నీ ఇంటివారు, నీ తాత ముత్తాతలు, నీ మేనవాళ్ళు, అల్లులు, పిల్లలు, తల్లులు, పిల్లలు, బల్లులు, నీ సంబంధించిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఈ గోడ మీదకి తీసుకొని రా అన్నాడు. రాహాబ్ ఏం చేసిందో తెలుసా? తన అత్త మామల్ని, వాళ్ళ సంతానాన్ని అంతటిని, ఇంటిని సంఘంగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఇంట్లో ప్రార్థన చేయకూడదు, ఇంట్లో ప్రార్థన చర్చి పెట్టకూడదు అన్నది. అదేంటి? పౌలు పత్రికలో ఏం రాశాడు? అమ్మ, ఇంటిలోనున్న సంఘానికి రాయుదేమనగా అన్నుందా లేదా? చూడండి ప్రియులారా, ఏది ఏమైనా రాహాబ్ ఏం చేసింది? తన ఇంటిని, ఆ గదిని సమాజంగా మార్చేసింది, సంఘంగా మార్చేసింది. ఇప్పుడు ఏం చేసింది?
ఎరికో నాశనం అయిపోతుంది, లోకం నాశనం అయిపోతుంది, ఈ శాఖలు నాశనం అయిపోతాయి. అమ్మా, అయ్యా, కొడుక, కోడల, అత్త, మామ అందరిని ఇప్పుడు ఏం చేయాలి? మనము బ్రతిమలాడుకోవాలి. నశించిపోకుండా తప్పించుకోవాలంటే నా ఇంటికి రండి, నా సంఘానికి రండి, మా సంఘానికి రండి, మా పాస్టర్ వర్తమానం వినండి. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పేవాళ్ళు కావాలి ఇప్పుడు. అలా పోగు చేయాలి సంఘాన్ని. ఈరోజు నీ ఇంటిని సంఘంగా మార్చాలి. ఇప్పుడు ఇతరులకి నీవు సువార్తను చెప్పాలి. నువ్వు నడవడమే కాదు, నీ పిల్లలు నడవాలి, నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులందరినీ రాహాబు సమకూర్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు ఆ కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు సల్మాన్ కూడా ఆ కిటికీలో నుంచి చూస్తున్నాడు. ఏగులు వారు వచ్చారు కదా, వాళ్ళు చెప్పారు, అది ఆ దారం వెనక నిలబడిందే ఆమె అని చెప్పన్నాడు. యెహోషువ పరిశుద్ధాత్మకు మాదిరి, సల్మాను సైన్యానికి అధిపతి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు ఏది దాచలేం, ఆత్మకు ఏది దాగదు. ఇట్లా వెనక్కి చూశాడు. సల్మాన్ ఏమి ఎరగనట్టు ఉన్నాడు. సల్మాన్, నీ హృదయంలో ఏదో ఉంది నాకు తెలుసు. అయ్యా, ఏంది? అదిగో ఆమెను చూస్తున్నావు నువ్వు, ఆమెను ఇష్టపడుతున్నావు నువ్వు, పెళ్లి చేసుకుంటావా? ఎస్. మీ అబ్బాయికి చేద్దామా రాహాబుని? మీ అబ్బాయికి చేద్దాం రాహాబుని? ఎవరన్నా రాహాబుని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరన్నా, మీ కొడుకులకి ఎవరన్నా రాహాబుకి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఇష్టపడతారా? అయ్యా, ఆ పక్కింటామని చెప్పింది, అది మంచిది కాదని. అది వాడంక చూసిందంట, ఈడంక చూసిందంట, ఆడికి సైగ చేస్తుందంట, ఈడికి సైగ చేస్తుందంట. అమ్మో, ఇట్టాడి పిల్ల మాకొద్దు, అదే బేబే మాకొద్దాయి. మరి ఎట్టాడి పిల్ల కావాలి? మంచి పిల్ల కావాలి. మంచి పిల్ల అంటే సల్మాన్ అంటున్నాడు, ఆమె రాహాబు వేసే కదా, ఈయన గారికి ఎట్ట కనపడుతుంది ఆమె? నీకు ఎట్ట కనపడుతుంది? చదువుతున్నాం కదా మనం. రాహాబు ఏసీ అయినా రాహాబు, ఏసీ అయినా రాహాబు, ఏసీ అయినా రాహాబు. మరి ఇప్పుడు రాహాబు వేసుకుంటాం అబ్బాయికి. మీ అబ్బాయికి చేద్దామా? అస్సలు ఇష్టపడరు. అంటే మన దగ్గర పాపమే లేదు. ప్రతి ఇంట్లో బల్లి ఉంటుంది, బల్లి లేని ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో పాపం ఉంటుంది. ఏ సల్మాన్, ఏంటి? ఏం లేదు సార్, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది అన్న. పక్కన ఇంకొకటి, నీ అంత తెక్కలోడు ఎవరా, అంత ఎర్రుడు ఎవరు నువ్వు, అట్టాడు దాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు అని అంటారు. కానీ పరిశుద్ధాత్మకు తెలుసు, ఆమె వేస అనే పదం హోటల్ నడిపించే దానికి అర్థం. అది ఒక హోటల్ని నడిపించే ఆన్ని పూటకోలవాణి ఇల్లు అంటారు. ఆమెది కూడా పూటకోలవాణి ఇల్లు. వ్యాపారస్తులు వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకి భోజనాలు ఆ హోటల్ నడిపిస్తుంది. ఆ హోటల్ దగ్గర క్యాషియర్ అనే డబ్బులు లెక్కేసుకుంటా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏగులు వారు వచ్చిపోయిన దగ్గర నుండి బాక్స్ మోతేసింది, కిటికీ దగ్గరికి రావడం ప్రారంభించింది. ఇది వరకు డబ్బులు సంచదులు పెట్టేది కాదు. ఏమంటారు దాన్ని? అదే హోటల్ దగ్గర క్యాషియర్. ఈ క్యాషియర్ ఈ డబ్బులు వదిలి పెడతావు. ఈరోజు ఎంత వచ్చింది, నిన్న ఎంత వచ్చింది, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, కోటి, కోటిన్నర, ఈ లెక్కేసుకొని సరిపోయింది. ఎప్పుడైతే ఏగులు వారు వచ్చి వెళ్ళిపోయారో ఈ బాక్స్ వదిలేసింది. ఇక్కడ తోకెళ్ళి ఇవ్వడం అయిపోయింది. కిటికీలో నుంచి తొంగి చూడటం ప్రారంభించింది. వాళ్ళు నాకు ప్రమాణం చేశారు, నేను రక్షించబడాలి. ఇదిగో నా వాళ్ళందరినీ సమకూర్చి పెట్టా, నా బంధువులందరూ వచ్చేసారు, నా ఇంటిని సంఘంగా చేశా. ఈలోపు ఇశ్రాయేలు సైన్యం వచ్చేసింది. సల్మాన్ చూస్తున్నాడు. యెహోషువ అన్నాడు, సల్మాన్ చేసుకుంటావు ఆ అమ్మాయిని? నువ్వు కానీ అనుమతిస్తే నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని చేసుకుంటాను. మీరు చేసుకోరులే, మీరు చేసుకోరు. మా అబ్బాయి ఉన్నారే, మా అమ్మాయి, ఈ అమ్మాయి ఇట్లాంటిదంతా చేసుకుంటారంటే, డాడీ నీకు నచ్చితే నువ్వు చేసుకో, నాకు మాత్రం వద్దంటది. ఎందుకని? వాళ్ళ బాబాబు తెలుసు కాబట్టి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం పుట్టకతోనే పాపులం. మన జన్మే పాపపు జన్మ. మనం వచ్చిందే బైపాస్లో. మనం రావాల్సిన విధానంలో రాలే, ఏరక మార్గంలో వచ్చాము. స్త్రీ పురుషుల సంకల్పం ద్వారా మనం వచ్చాము. వాళ్ళ కలయిక ద్వారా మనం జన్మించాము. దావీదు అంటున్నాడు, నేను జన్మతోనే పాపిని అంటున్నాడు. చేసుకోవా మరి? రాహాబు చేసుకోవా? ఇప్పుడు ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఒక ఎరుపులో నుండి మరొక ఎరుపును చూస్తే మనిషిని యొక్క పాపాలు ఎరిపే, దారము కూడా ఎరిపే. ఇప్పుడు సల్మాను ఒక ఎర్రని దారములో నుండి మరొక ఎరుపును చూస్తున్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే, ఒక ఎరుపులో నుండి మరొక ఎరుపును చూస్తే తెల్లగా కనపడుతుంది అన్నాడు. ఇప్పుడు సల్మాన్కి ఆమె ఎలా కనపడుతుంది? నీతిమంతురాలు, పవిత్రురాలు, పరిశుద్ధురాలు, వర్తమానాన్ని అంగీకరించింది, వాక్యాన్ని అంగీకరించింది, తిరిగి జన్మించింది, తిరిగి బాప్తిస్మం పొందింది, పరిశుద్ధాత్మను పొందింది, నూతన జన్మను పొందింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమని సల్మాన్ ఏం చేస్తున్నాడు? ఐ లవ్ యూ రాహాబ్ అన్నాడు. మనకు రాదులే ఆ మాట, మనం పుణ్యాత్ములం కదా. వెంటనే ఏం జరిగింది? రాహాబుకి సల్మాన్కి 2-3 ప్రపంచ యుద్ధాలకు మధ్యలో వధువుకి క్రీస్తుకు ఏమైంది? వివాహమైంది. ఇప్పుడు 2వ యుద్ధానికి 3వ యుద్ధానికి మధ్యలో రాహాబు సల్మాన్ని వివాహం చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో రాహాబు అనగాదు కానీ మనమే రాహాబు అయి ఉన్నాము, మనమే పాపి అయి ఉన్నాము, మనమే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలతో ఉన్నాము, తప్పుడు బోధాలతో మనం ఉన్నాము. మనకు వర్తమానం వచ్చి ఏం చేసింది? వేశ్యలో నుండి మనం బయటికి లాగింది, ఆ యొక్క మహావేశ బబులోను నుండి బయటికి లాగింది. మనం ఎవరమే? రాహాబు లాంటి వాళ్ళం కాదా? దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు సల్మాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారో ఈ యొక్క వివాహం కాగానే ఎరికో చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. 7 సార్లు తిరిగారు వాళ్ళు. ఈ మధ్యలోనే రాహాబుకి సల్మాన్కి వివాహం అవుతుంది. అంటే ఈ ప్రపంచం నాశనమయ్యేదానికి ముందు ఆ యొక్క రాహాబుకి సల్మాన్కి వివాహమైంది. ఈ 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో మన అతి శ్రేష్ఠుడైన యూదా గోత్రపు సింహం సల్మాన్ ఎవరు? యూదా గోత్రం. ఎవరు చేసుకుంటున్నాడు? రాహాబు వేసిన చేసుకుంటున్నాడు. మన యూదా గోత్ర సింహం ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమన్ క్యాథలిక్లో చచ్చిన యేసు పిల్లల మనము. ఇప్పుడు దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడు? మనల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. మన జీవితాన్ని చూస్తే చేసుకుంటాడు ఆయన. ఆయన తన రక్తములో నుంచి చూస్తున్నాడు మనల్ని. ఆయన కార్చిన శిలువ రుధిరములో నుంచి చూస్తున్నాడు. ఆయన కలువరిలో నుంచి చూస్తున్నాడు. ఆయన రక్తంలో నుంచి చూస్తున్నాడు. ఆయన మనల్ని తెల్లగా చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధులుగా చూస్తున్నాడు. ఆయన నిష్కలంకులుగా చూస్తున్నాడు. ముడత మచ్చ డాగు లేని వారిగా మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనం ఎలా మార్చాడు? ఆయన ఎట్టివాడు, మనము అట్టివారై ఉండవలనని ఆయన సారూప్యములోనికి, ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తున్నాడు. మార్చాడా లేదా? ఆ మారవ బట్టి ఆయన మనల్ని వివాహం చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు 2-3 ప్రపంచ యుద్ధాలకు మధ్యలో రాహాబు సల్మాన్ వివాహం, అది ఛాయారూపంలో ఉన్న వివాహం. ఇప్పుడు నిజమైన వివాహం క్రీస్తుకు మనకి. ఇప్పుడు మనం వధువు కాదు, శ్రీమతి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు వేశ్య, దేవునికి స్తోత్రం. ఏప్రిల్ రాసిన పత్రికలో వేశ్యని రాయబడింది. ఇంకొక పత్రికలో వేశ్యని రాయబడింది. యోషువ గ్రంథంలో వేశ్యని రాయబడింది. మత్తయి సువార్తలోకి వచ్చేసరికి రాహాబు అని రాయబడింది. వేశ్యని రాయట్లా. పాత జీవితం, పాత స్వభావం చచ్చిపోయింది. శిలువ రక్తము కింద అది మరపన్న సముద్రంలో పడవేస్తున్నాడు ఆయన.
ఇప్పుడు రాహాబు ఏమైంది? నీతిమంతురాలుగా అయింది. బైబిల్ చెబుతుంది ఆమె నీతిమంతురాలు. ఈరోజు దేవుడు ఏం చేశాడు? మనలను నీతిమంతురాలుగా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో కానీ మనం గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? నిశ్చయముగా ప్రియులారా, వాళ్ళు 2 ఈడ్పులు దాటారు, 3వ ఈడ్పు దగ్గరికి వచ్చేశారు. 3వ ప్రపంచ యుద్ధానికి వాళ్ళు వచ్చేశారు. ఎరుకో నాశనం అయిందంటే 3వ ప్రపంచ యుద్ధం కొలాప్స్ అయిపోయినట్టే. 3వ ప్రపంచ యుద్ధం ఎలా జరుగుద్ది? 3వ ప్రపంచ యుద్ధం ఎలా కొలాప్స్ అయిపోద్ది? మన ప్రవక్త ఒక రాయి తీసుకొని గాలిలోకి పైకి విసిరాడు. అప్పటి నుంచి భూకంపాలు జరగడం ప్రారంభమైనాయి. అంటే 3వ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసుద్ది? భూకంపాలతో ముగిసుద్ది. ఇప్పుడు ఎరుకో ఏంటిది? 3వ ప్రపంచ యుద్ధం దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీలు. వాళ్ళు ఏం చేశారు? ఆ ఎరుకోను కొలాప్స్ చేయాలి. ఎరుకో అది నాశనం అవ్వాలంటే ఏం కావాలి? భూకంపం జరగాలి. ఎప్పుడైతే భూకంపం వస్తుందో, భూకంపం వచ్చినప్పుడు అది కుప్పకూలి కిందకి దిగిపోద్ది. ఆ ఎరుకో అంతా దిగిపోయింది. రాహాబు ఇల్లు ఒకటే నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు ఏం చేస్తున్నాడు? ఆయన చలమాను రాహాబుని తీసుకొని బెత్లెహేం వెళ్ళిపోతున్నాడు. పడుకో చెయ్యి. మన పాస్టర్ గారు ఈ చెయ్యి ఆ చెయ్యి పట్టిస్తాడు కదా, పెళ్ళి అయ్యేటప్పుడు తెలుస్తుందిలే. ఏం రాహాబు, నిన్ను చూసా ఆ ఎర్రని దారంలో, ఓ నాకెంత ముచ్చటగా ఉన్నావో. ఓ పదాం పదా, ఎక్కడికి పోదాం? బెత్లెహేముకి పోదాం పదా. ఏంది బెత్లెహేము? ఏముంది బెత్లెహేములో? శ్రేష్టమైన వాటర్ ఉంది. దావీదు అన్నాడు, నేను తప్పికొన్నాను, మీరు బెత్లెహేములోకి వెళ్ళి ఆ తాజా వాటర్ నాకు తీసుకురండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏ వాటర్ ఉంది? తాజా వాక్యం, తాజా వర్తమానం. బెత్లెహేములో నీళ్ళు, మంచి నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఉన్న మంచి నీళ్ళు ఇక ఎక్కడ లేవు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మంచి వర్తమానం దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాటరే కాదు, అక్కడ బెత్లెహేము అనగా దేవుని రొట్టెల ఇల్లు. ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? రొట్టెలు ఉన్నాయి. రొట్టెలు ఏం చేయాలి? తినాలి. ఏందా రొట్టెలు? వివాహమైన తర్వాత వధువు, పెళ్లి కుమార్తె, క్రీస్తు భార్య ఎక్కడికి వెళ్తుంది? సల్మాను, యోధా గోత్రపు సింహం ఆయన సాదృశ్యులు. యోధా గోత్రపు సింహం సల్మాను. యోధా గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళు. సింహం అయితే సింహానికి పుట్టిన వాళ్ళు కూడా కుక్కకు పిల్లలు పుడితే కుక్క పిల్లలేనా? పిల్లికి పిల్లలు పుడితే పిల్లి పిల్లలేనా? నక్కకు పిల్లలు పుడితే నక్క పిల్లలేనా? ఇప్పుడు యోధా గోత్రంలో నుంచి వస్తే ప్రతివాడు యోధా గోత్రపు వాడే. ఇప్పుడు సల్మాన్ ఎవరు? యోధా గోత్రానికి సంబంధించిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? యోధా గోత్రానికి సంబంధించిన వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యోధా గోత్రపు సింహం రాహాబు నివారణ చేసుకున్నాడు. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యోధా గోత్ర సింహము. ఆయన గొర్రె పిల్లగా ఉన్నాయి, యువగా ఉన్నాయన గొర్రె పిల్లగా మారాడు. ఆయన ముద్రలు తీసుకొని వచ్చాడు. ఆయన ముద్రలో మనల్ని భద్రపరిచాడు. ఆయన విమోచన గ్రంథంలో చేర్చాడు. ఆయన అందుకే యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు వేసి అయిన రాహాబు అని రాయడంలే, రాహాబు నందు. హల్లెలూయా. యోషువ గ్రంథంలో వేసి అయిన రాహాబు, యాకోబు పత్రికలో వేసి అయిన రాహాబు, ఎబ్రీయుల పత్రికలో వేసి అయిన రాహాబు, సువార్తల్లోకి వచ్చేసరికి హల్లెలూయా గోత్రం మార్చబడింది, కులం మార్చబడింది, జీవితం మార్చబడింది, మనసు మార్చబడింది, శరీరం మార్చబడింది. మనం ఎత్తబట్లోకి వెళ్ళిపోబోతున్నాము, రూపాంతరంలోకి వెళ్ళిపోబోతున్నాము. వీడు పెళ్లి చేసుకున్నాడు, బెత్లెహేము వెళ్తున్నాడు. బెత్లెహేము ఎందుకు వెళ్తున్నాడు? పెళ్లి విందు, రొట్టెల విందు. ఈ విందు మనకి దేని తెలియజేస్తుంది? ప్రభురాత్రి భోజనం. ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము తిని మనం అసలైన ఇందుకు వెళ్ళిపోబోతున్నాము. హల్లెలూయా. మనం బెత్లెహేము వెళ్ళిపోబోతున్నాము. హల్లెలూయా. వివాహమైన తర్వాత ఏంటిది? బెత్లెహేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము బెత్లెహేము ఎక్కడుంది? యెరూషలేములో ఉన్నది. ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్ళాలంటే ఎరుకో కూలిపోవాలి. మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఎరికో ఏదో కాదు, ఎరికో ఈ శరీరమే. ఈ ఎరికో కోట, 3 గోడలు అయి ఉన్నవి. ఈ గోడ కూలిపోవాలి.
క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి, మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? శరీర మార్పు జరిగిన తర్వాత మనం యెరూషలేము వెళ్ళిపోబోతున్నాం, బెత్లెహేము వెళ్ళిపోబోతున్నాం. బెత్లెహేములో ఏముంది? నీరుంది. బెత్లెహేములో ఏముంది? రొట్టెలున్నాయి, పెళ్లి విందుంది. అక్కడికి మనం వెళ్ళిపోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన రాహాబు స్థానం ఏంటి? వేశ్య. ఇప్పుడు తన గోత్రం మారింది, తన పట్టణం మారింది, తన జీవితం మారింది, తన రూపు మారింది, తన చెడుతనం మారింది, తన పాత జీవితం మారింది. కొత్త జీవితము, కొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈరోజు వధువు కూడా అలాగొచ్చినప్పుడే శరీర మార్పు జరిగి ఆ పెళ్లి విందులోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. 2-3 ప్రపంచ యుద్ధాలకు మధ్యలో రాహాబు హిస్టరీ ఉంది. సీహోను జయించారు, మొదటి ప్రపంచ యుద్ధం. ఓగును జయించారు, రెండో ప్రపంచ యుద్ధం. ఎరికో ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ లోకం 3వ ప్రపంచ యుద్ధం ద్వారా, భూకంపాల ద్వారా ఇది కొలాప్స్ అయిపోతుంది. దీనికి మధ్యలో వధువు ఎత్తబడుతుంది. నూతన జన్మ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా, తిరిగి జన్మ ద్వారా, సల్మాన్ వివాహం చేసుకోవడం ద్వారా, గోత్రం మార్చబడటం ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ప్రాచీన స్వభావం చచ్చిపోవాలి, శరీర కార్యాలు చచ్చిపోవాలి, ప్రాచీన స్వభావం పూర్తిగా కొలాప్స్ అవ్వాలి. అంతా చచ్చిపోతే ఇప్పుడు సల్మాన్ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం వచ్చింది. ఇది వరకు మనకు పాత జీవితం ఉండి వర్తమానం వచ్చి ఏం చేసింది? టేప్స్ ఏం చేసినాయి? ఈ వర్తమానం ఏం చేసింది? మన రూపురేఖల్ని మార్చింది, మన జీవితాన్నే మార్చింది. మెక్సికోలో ఒక ఆవు దూడ మెసేజ్ పుస్తకాన్ని తిన్నది. మెసేజ్ పుస్తకాన్ని తిన్న దగ్గర నుండి తన రూపురేఖలు మారినాయి, తన స్వభావం మారింది, తన చూపు మారింది, తన జీవితం మారిపోయింది. ఒక పశువుకే వర్తమానాన్ని తింటే అంత మార్పు వస్తే ఈరోజు ఒక రాహాబు తింటే, ఒక విశ్వాసి తింటే ఏం కావాలి? టోటల్గా నీ చూపులు మారాలి, నీ శరీరం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ హృదయం మారాలి, నీ జీవితం మారాలి, నీ కార్యాలు మారాలి, నీ లోకమంతా చచ్చిపోవాలి. క్రీస్తులోని జన్మ, క్రీస్తును పోలిన జీవితం, క్రీస్తును పోలిన నడక, క్రీస్తు లాంటి మాటలు, క్రీస్తు లాంటి జీవితం, క్రీస్తు లాంటి నడక, క్రీస్తు లాంటి పోలిక. ఆయన ఎట్టున్నాడు, మనము కూడా అట్టివారమై ఉండవలనని యోహాను పత్రికలో ఆయన మనకు మాట్లాడుతున్నాడు. సోదరి సోదరులారా, 2వ ప్రపంచ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి రాహాబు చరిత్ర ఎట్లాగుందో, ప్రస్తుతానికి 2 ప్రపంచ యుద్ధాలు దాటిపోయినాయి. 3వ ప్రపంచ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధం మనం ఉన్నాము. ఇప్పుడు మనమే ఆ రాహాబు అయి ఉన్నాము. మనం ఏసే పంపలో మనం ఉన్నాము. మహావేశ సిద్ధాంతాలు జరుపుకున్నాము. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మని తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బాప్తిస్మాలు, తప్పుడు చట్టాలను కలిగి ఉన్నాము. కానీ బలిష్ఠుడైన దోత ఎప్పుడైతే వచ్చాడో మనకు ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు, ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు, నిజమైన కార్యాలు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. విమోచన గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో ఎవరి పేరుంది? క్రీస్తు వంశావళిలో రాహాబు పేరుంది. మిగతా చోట్ల రాహాబు అయిన యేసు ఉంది. కానీ క్రీస్తు వంశావళిలో రాసేటప్పుడు రాహాబు నందు, తామారు నందు, రూతు నందు, హల్లెలూయా, కన్య మరియ నందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తామారు జీవితాన్ని చూడండి, రాహాబు జీవితాన్ని చూడండి, రూతు జీవితాన్ని చూడండి. ఏమన్నా పనికొచ్చేదేనా? మన జీవితం కూడా పనికిరాని జీవితం. ఏమాత్రం యథార్థ లేని మన జీవితం, మసిగొప్పు లాంటి జీవితం మన, పురుగు లాంటి జీవితం మంది, గొంగళి పురుగు లాంటి జీవితం మంది, పాపపు జీవితం మంది, గతంలో రోత జీవితం మంది. రోత జీవితాన్ని క్రీస్తు శిలువ రక్తము చేత, ఆ రక్తం కడుగుట ద్వారా మనం పవిత్రులుగా చేసింది. హల్లెలూయా. మనల్ని ఎక్కడ రాసుకున్నాడు? విమోచన గ్రంథంలో, ముద్రల పుస్తకంలో ఈరోజు మన పేరుంది. క్రీస్తు వంశావళిలో రాహాబు పేరుంది. 7 ముద్రలో నీ పేరుంది, నా పేరుంది. ఎంత గొప్ప అద్భుతమైన కృప, ఎంత గొప్ప అద్భుతమైన కార్యం ఇది.
దేవుడు మనం ఎలా ప్రేమించాడు? ఆయన మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. ఆయనే కలువరి ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా మనకు సంధి చేసి మనకు ఆయనకు సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మన పాపాలను చూడటం లేదు, ఆయన రక్తం కింద మనల్ని చూస్తున్నాడు. ఆయన రక్తం కింద పాపులమైన మనము తెల్లగా కనపడుతున్నాము. ఒక ఎరుపులో నుండి మరొక ఎరుపును చూస్తే తెల్లగా కనపడుతున్నాము. రాహాబును మార్చిన దేవుడు, ఈ రాహాబును మార్చిన దేవుడు. హల్లెలూయా. రాహాబును వివాహం చేసుకున్న యూదా గోత్రపు సల్మాను, ఈ వధువును వివాహం చేసుకున్నది యూదా గోత్ర సింహము ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మన భర్తగా ఉన్నాడు. ఆయన మనల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన పాపులమైన మనల్ని ప్రేమించాడు. ఆయన రోత జీవితం ఉన్న మనల్ని కడిగాడు. ఆయన మరపనే సముద్రంలో మన పాపాలు పడవేసి నీ పాపాలని జ్ఞాపకమే చేసుకోనని పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకని? ఆ ఎత్తబొరుటిలో ఆయన ఎదుట నిలబడటానికి నిర్దోషమును, నిష్కల్మషమును, మరి ఇంకా ఏంటిది, ముడత, మచ్చ, డాగు, కలంకము అట్టిది ఏది లేని వధువుగా, పెళ్లి కుమార్తెగా, భార్యగా ఆయన ఎదుట నిలబెట్టుకొనవలెనని తన వాక్యము చేత మనల్ని శుద్ధి చేశాడు. తన ఆత్మ చేత మనల్ని కడిగాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమునిచ్చాడు. తిరిగి జన్మనిచ్చాడు. నూతన జన్మనిచ్చాడు. దత్తపుత్రులుగా చేసుకున్నాడు. పుత్ర శ్రీకారంలోకి తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? రాజులైనా యాజకులుగా చేయబోతున్నాడు. దానికి అర్హులమైన మనము. రాహాబు దానికి వేశ్య, తామారు వేశ్య, రూతు అన్యురాలు. అయినా దేవుడు ప్రేమించాడు. తన జీవ కవలిలో వాళ్ళ పేర్లు రాశాడు. 7 ముద్రల్లో మన పేరు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన కృప, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన రక్తంలో నుంచి మనల్ని చూశాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక వారపత్రికను చదివాను. వసుంధర ఒక డాక్టర్ రాశాడు దాన్ని. దాని మీద హెడ్డింగ్ ఏముందంటే బొడ్డుతాడు బంగారము అని రాశాడు. ఏంటిది? బొడ్డుతాడు బంగారము అని రాశాడు. ఇలా సిస్టర్స్ అందరూ ఏదో కొత్తగా చెప్తున్నారు. ఏంటి బొడ్డుతాడు అనగా? మీ అందరికీ తెలుసు, తల్లి పిల్లకు మధ్యలో ఉన్న సంబంధం బొడ్డుతాడు. బొడ్డుతాడు బంగారమే అని రాసి కింద కొన్ని కార్యాలు రాశారు. మీరు ఎవరైనా జన్మించినప్పుడు, ప్రసవించినప్పుడు మీ బొడ్డుతాడును మాకిస్తే మేము మా ఫ్రిడ్జ్లో దాచిపెడతాం. ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన తర్వాత మీకు అవసరమైనప్పుడు ఆ బొడ్డుతాడుని మేము మీకు ఇస్తాం. దాన్ని దాచుకోవాలి. దాన్ని దాచుకోవాలంటే లక్షల రూపాయల్లో వెల ఉంది. అది బొడ్డుతాడును డాక్టర్స్ ఎక్కడ దాచిపెడతాడు? కూరగాయల ఫ్రిడ్జ్లోనా? మరి ఏ ఫ్రిడ్జ్లో? డాక్టర్కి సంబంధించిన ఫ్రిడ్జ్లో వాళ్ళు దాన్ని దాచిపెడతారు. ఎందుకు దాచిపెడతామో వాళ్ళు రాస్తున్నారు. ఒక పిల్లవాడి యొక్క బొడ్డుతాడు మాకిస్తే పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత, యవనస్తుడు అయిన తర్వాత, లేకపోతే నడి వయస్కుడు అయిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ కావచ్చు, హార్ట్ ఫెయిల్ కావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇంకా ఎన్ని జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులన్నీ ఆ బాడీకి రావచ్చు. అయితే ఈ పెద్ద పెద్ద జబ్బులు, చిన్న చిన్న జబ్బులు ఎప్పుడైతే ఆ పిల్లవాడికి వస్తాయో మేము మా దగ్గర దాచిన ఆ బొడ్డు తాడులో ఉన్న రక్త కణాలు తిరిగి మరలా బిడ్డగానెక్కిస్తే రోగం లేనప్పుడు ఎట్టున్నాడో తిరిగి మరలా అలాంటి ఆరోగ్యాన్ని పొందుకుంటాడంట. ఆ బొడ్డు తాడులో ఉన్న రక్త కణాలు మళ్ళా ఆ బిడ్డకి, ఆ రక్త కణాలు ఆ బిడ్డగా పనిచేస్తాయి. కిడ్నీ ఫెయిల్ అయితే ఎవరిదైనా కిడ్నీ చేసుకుంటున్నారు దానికి సరిపడేది ఉంటే, కానీ అంత కుదరదు. ఎవడి బొడ్డుతాడో ఆ బొడ్డుతాడి వ్యక్తికి క్యాన్సరే రావచ్చు, గడ్డలే రావచ్చు, షుగరే రావచ్చు, పెద్ద గొప్ప పెద్ద జబ్బులు రావచ్చు, పేగు జబ్బులు రావచ్చు,
గుండె జబ్బులు రావచ్చు, ఊపిరితిత్తులకి ఇక నయం కావు, లివర్ పూర్తిగా కొలాప్స్ అయిపోవచ్చు. కానీ మీకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా దగ్గర దాచిన బొడ్డు తాడులో ఉన్న రక్త కణాలు తిరిగి ఆ పిల్లవాడికి ఎక్కిస్తే గుండె జబ్బు ఉండదు, లివరు మరలా యథాస్థితికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్స్ దాన్ని కనిపెట్టింది. సైన్సే నీ బొడ్డు తాటిని దాచిపెట్టి తిరిగి నీవు రోగాలు లేనప్పుడు ఎట్టున్నావో తిరిగి రోగాలు వచ్చినా ఆ రక్త కణాలు ఎక్కించినప్పుడు మరలా యథా జీవితం, యథా గుండె, యథా ఊపిరితిత్తులు నాణ్యమైన ఆరోగ్యవంతంగా ఎలా ఉన్నావో ఈ రక్త కణాలు కానీ ఎక్కిస్తే మరలా తిరిగి అన్నీ శుద్ధీకరించబడతాయి. పాడైపోయిన లివర్ కూడా శుద్ధీకరించబడతాయి. పేగు క్యాన్సర్ వచ్చి కుళ్ళిపోయినా ఆ రక్త కణం ఎక్కించగానే పేగు మళ్ళా ప్రారంభమనే అంటున్నదో ఈ రక్త కణాలు ఎక్కించినప్పుడు అలాగొస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు? మానవుడిని రీక్రియేషన్ అంటే నూతన సృష్టిగా మళ్ళీ పాత గుండెను మళ్ళీ యథార్థితిగా తీసుకుని వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెవరైనా ఇప్పుడు కానీ పిల్లలకంటే మీకు డబ్బులు ఉంటే బొడ్డుతాడు ఆ డాక్టర్లకు ఇవ్వండి, దాచిపెట్టండి. భవిష్యత్తులో మీ పిల్లలకి ఏదైనా జబ్బులు వస్తే ఈ రక్త కణాలను ఎక్కిస్తే యథాతథంగా మళ్ళా రాబోతున్నారు. వాళ్ళు గుండె యథాతథంగా మారిపోతుంది, ఊపిరితిత్తులు యథాతథంగా మారిపోబోతున్నాయి. సైన్స్కే ఇంత జ్ఞానం ఉంటే మరి దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు కంటే ఇంకా దేవుడు పైకి వెళ్ళగలడు. మానవుని తలంపుల కంటే దేవుని తలంపులు ఎత్తైనవే. సైన్స్ ఇలాగా చేస్తే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? మన బొడ్డు తాడును దాచిపెట్టాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు? 7 ముద్రలో, 7 సీల్స్ లో, 7 ముద్రలో మన జీవితాన్ని దాచిపెట్టాడు, మన రక్త కణాలు దాచిపెట్టాడు, మన తీయపన్ని దాచిపెట్టాడు. అందుకే మనం నూతన సృష్టిగా మారబోతున్నాము. తిరిగి మనము ఆదికాండం 1:26 ద్వారా రావాలి. కానీ మనం ఎలా వచ్చాము? తల్లిదండ్రుల సంపర్కం ద్వారా వచ్చాము. కానీ ముద్ర విప్పబడడం ద్వారా మన రక్త కణము దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఆయన రక్త కణం ఏంటిది? 1200 వర్తమాన కణాలు ఈ మనకు ఎక్కిస్తూ ఉన్నాడు ఆయన. ఈ రక్త కణాలు మనలోకి ఎక్కుతూ ఉన్నాయి. రోజుకొక కణం ఎక్కుతుంది. రూపాంతరపరచబడుట యెహోవా ఈరే. మొదటి ముద్ర, రెండవ ముద్ర రూపాంతరపరచబడుట. మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడవ ఈడుపు. వర్తమానాలు ఏమవుతున్నాయి? మనకు ఎక్కిస్తున్నాడు ఆయన. మనకు ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడు? అదృశ్య స్వరూపి ఆత్మీయ డాక్టరు మనకేం చేస్తున్నాడు? ఆ బొడ్డు తాడులో ఉన్న రక్త కణాలు రోజు రోజుకి మనకు ఎక్కుతున్నాయా? బుధవారపు కూడికలు, ఆదివారపు కూడికలు, స్పెషల్ కూడికలు, ప్రత్యేకమైన కూటాల్లో, ఉపవాస కూటాల్లో, ఇంటి కూటాల్లో ఏం జరుగుతుంది? మనకి బొడ్డు తాడులో ఉన్న రక్త కణాలు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఎక్కిస్తున్నాడు. మనకు సెలైన్ చేస్తున్నాడు. సెలైన్లో నుండి ఎక్కిస్తున్నాడు. ఎప్పుడైతే ఎక్కుతాయో మరలా మనం ఏమవుతాము? నూతన సృష్టిగా. మనం ఎట్టాగా ఆదికాండం 1:26లో దేవుడు మనిషిని ఎలా చేశాడో తిరిగి మనం అలాగే వెళ్ళిపోబోతున్నాం. మన బొడ్డు తాడు, మన రక్త కణాలు 7 సీల్స్లో దాచిపెట్టాడు. ఇప్పుడు విశ్వాసికి వాటిని ఎక్కిస్తున్నాడు. అందరికీ లేదది. ఎవరి పేర్లు అయితే జీవగ్రంథాలు ఉన్నాయో వాళ్ళ రక్త కణాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నీ రక్త కణాలు ఉన్నాయా? నీకు ఎక్కిస్తున్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పడిపోయిన మానవుడు ఎక్కడి నుంచి అయితే పడిపోయాడు తిరిగి మళ్ళీ ఆ స్థానానికి దేవుడు తీసుకుని పోతున్నాడు. మనము ఆదికాండం 1:26లోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. ఓ ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని బొడ్డు తాడు బంగారమే అని రాశాడు ఆయన. ఆ బొడ్డు తాడులో ఉన్న కణాలు మళ్ళా పిల్లడికి ఎక్కిస్తే మరలా నూతన మనిషిగా ఉంటాడు. కొత్త అవయవాలుగా ఉంటాయి. పాడైనవి ఇక పాడుగా ఉండవు, మరలా బాగైపోతాయి. మనిషికి అంత జ్ఞానం ఉంటే మన దేవుడు కూడా ముందు జ్ఞానం ఎరిగిన దేవుడు మన బొడ్డు తాడును 7 ముద్రల్లో దాచిపెట్టి ఆ బొడ్డు తాడులో ఉన్న కణాలని
ఇప్పుడు మనకి ఎక్కిస్తా ఉన్నాడు. ఎట్లాగా? 5-4 మినిస్ట్రీ ద్వారా, 5 రకాల పరిచర్య ద్వారా, పాస్టర్ గారి ద్వారా, సువార్థికుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఉపదేశకుల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ రక్త కణాలను తీసుకొచ్చి సెలైన్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమవుతాము? ఆదికాండం 1:26 మారుతున్నాము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అట్టి కృపను దేవుడు మనకే ఇచ్చాడు, సంఘ శాఖలకు ఇవ్వలేదు. ఒరువైన మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం ఇది. మనం దేవుని ఎలా స్తుతించాలి, దేవునికి ఎలా కేకలు వేయాలి, దేవుని ఎలా ఆరాధన చేయాలి. ఎంత గొప్ప వర్తమానాన్ని దేవుడు మనకిచ్చాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ దీవించును గాక. ఆమేన్.